సాయిబాబా దేవుడిగా పూజిస్తే వచ్చే నష్టం ఏంటి? అంటే ఇప్పుడు సాయిబాబా భక్తులు కానీ సాయిబాబా టెంపుల్ కానీ అసలు హిందుత్వానికి సంబంధమే లేదా? లేదు. స్టాండర్డ్గా ఒక మాట చెప్పట్లేదు. సాయిబాబా గుడిలో వచ్చే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ముస్లిం వాళ్ళ జోబులోకి వెళ్తున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ చూపించి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్న సంబంధం లేని వీడియో చూపించి అనవసరంగా అమాయకమైనటువంటి ముస్లిమ్స్ వాళ్ళ మీదకి సాయిబాబాకు వేసే డబ్బులు మొత్తం ముస్లిమ్స్ వాళ్ళ జోబులోకి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారంట. అప్పుడు మీరు ఏమంటారు? ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పేది, కొత్తగా ఒక కల్ట్ స్టార్ట్ అయింది అనుకో, అది చాలా డేంజరస్. అది ఏ మతంలో ఉన్నా. ఇప్పుడు క్రిస్టియానిటీ ఒక కల్ట్, ఇస్లాం ఒక కల్ట్, ఇప్పుడు ఈ సాయిబాబా ఒక కల్ట్. నాకు నిన్న రాత్రి సాయిబాబా ప్రత్యక్షమై మా ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చిచ్చాడు, నా మొబైల్ ఇంటర్నెట్ అయిపోతే సాయిబాబా నాకు ప్రత్యక్షమై మొబైల్ ఇంటర్నెట్ తెచ్చిచ్చాడు అన్న విధంగా సాయిబాబా భక్తులు లేరు కదా. డిఫరెన్స్ ఉంది కదా. అసలు నీకు బయట తెలియదు విషయం అని చెప్తున్నా. అలానే సాయిబాబా భక్తులు అంటున్నారు. అసలు సాయిబాబా ఏం చెప్పాడు ఏం చెప్పలేదు ఎవరికి తెలియదు. ఆయన పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు, రాళ్లతో కొట్టేవాడు, బూతు మాటలు మాట్లాడేవాడు. అర్థమైందా? ఆయన ఏం మాట్లాడేవాడు ఏం చేసేవాడు, ఒక రకంగా దాన్ని అవధూత అని వీళ్ళు కవర్ చేశారు. సరే, ఇప్పుడు మీరు ధర్మపరంగా యుద్ధం చేయాలంటాను. నేను సాయిబాబా దేవుడు కాదు, ఆయన హిందువులు కలుపుకోకూడదని ధర్మపరంగా యుద్ధం చేయాలంటాను. మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే లవ్ జిహాదులన్నీ కూడా సాయిబాబా గుడిలో జరుగుతున్నాయని చెప్పేసి మీరు అన్నారు. దానికి మీరు ఇప్పుడు కట్టుబడి ఉంటారా? ఇప్పుడు కూడా దేశంలో ఉన్న అన్ని సాయిబాబా మందిరాల్లో ఇలాగే జరుగుతుందని చెప్పేసి మీరు ఏ ఆధారాలతో అంటారు? సరే, ఎక్కడెక్కడ జరుగుతుంది ఎక్కడెక్కడ జరగట్లేదు లిస్ట్ తీసుకోండి. మన ఒక ముస్లిం వాడు కానీ వాడు హిందూ వేషంలో వస్తే వాడు మనకు దొరికితాను మనకు కొడతాం. సాయిబాబా గుడిలో కొట్టగలవా నువ్వు? ఓకే, తిరగేసారి మనల్ని తంతారు. ఇప్పుడు నేనున్నానన్న స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. నేను రాముల వారి గుడికి వెళ్ళి రాముని మొక్కుతాను, కృష్ణుడి గుడికి వెళ్ళి కృష్ణుడు కూడా మొక్కుతాను, సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా కూడా మొక్కుతాను. మీకైనా ప్రాబ్లం? నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నేను హిందువుని. మళ్ళా నువ్వు హిందువు అని అంటున్నావు. వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బయట జరుగుతున్నటువంటి వివాదం మీ అందరికీ తెలుసు. అంటే సాయిబాబా దేవుడని సాయిబాబా దేవుడు కాదని చెప్పేసి ఇలా హిందుత్వంలో రెండు చీలికలాగా వస్తున్నాయి. అంటే ఇది మన ఛానల్కు సంబంధించిన కాకపోయినటువంటి టాపిక్ అయినా కానీ ఈ టాపిక్ గురించి నాకు కామన్ హిందువులకి కామన్ సాయిబాబా భక్తులకి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా ఇవాళ మన మధ్య ఉన్నటువంటి గెస్ట్ వచ్చేసి హైందవే స్వరాజ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు భాస్కర్ కిల్లి గారు వచ్చారు. అన్న నమస్కారం. అన్న నమస్కారం ప్రవీ. చాలా సంతోషం. ఇప్పుడు హైందవీ స్వరాజ్ అనే ఒక మంచి ఆర్గనైజేషన్ స్థాపించారు. థ్యాంక్ యూ. మీ ఒక ఆర్గనైజేషన్ విజయవంతంగా కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతకంటే ముందు మీ సమయం వేచించి మన ఆఫీస్కి వచ్చారు, చాలా సంతోషం. సో ఇప్పుడు మనము స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్న. సో ఇప్పుడు అంటే నేను ఇది చర్చ కావచ్చు, డిబేట్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అంటే ఎవరు ఏ విధంగా కామెంట్లు చేసినా హిందువులు కానీ సాయిబాబా భక్తులు కానీ లేకపోతే సాయిబాబా విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ముందుగా సాయిబాబా మీద నాకు ఉన్నటువంటి ఒపీనియన్ చెప్పి స్టార్ట్ చేస్తాం. నాకు ఉన్నటువంటి ఒపీనియన్ అంటే నాకు కూడా సాయిబాబా దేవుడని, సాయిబాబా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నటువంటి నంద్యాలలో నేను వెళ్ళి పూజ వాటిలో నేను పార్టిసిపేటింగ్ చేశాను. కాకపోతే గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే నేను హిందూ జనశక్తి లలిత్ కుమార్ అన్నయ్య వీడియోస్ కావచ్చు, మన భాస్కర్ కిల్లి గారి యొక్క వీడియోలు కావచ్చు, ఇవి చూసిన తర్వాత అంటే దేవుడు కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడింది. అలాగని పూర్తిగా నెగిటివ్ ఒపీనియన్ లేదు, కంప్లీట్గా పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. ఓకే, సరే, ప్రశ్నలు అయితే నాకు చాలా ఉన్నాయి అన్న. ఇది నా ఒకటే ప్రశ్నలు కాదు, కామన్ హిందువుల ప్రశ్నలు కూడా. ఈ చర్చలో ఫస్ట్ రెండు మీకు క్లారిటీ చేస్తాను. అంటే నేను అడిగే ప్రశ్న ఎలా ఉంటాయి అంటే దేనికి రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాయిబాబాను దండం పెట్టుకున్నారు కదా, నరేంద్ర మోడీకి తెలియక చేశారా అని క్వశ్చన్ నేను వెయ్యను. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యేసు ప్రభుకి ప్రేయర్ చేస్తాడు. అంత మాత్రాన మనం యేసు ప్రభుని దేవుడిగా భావించట్లేదు కదా, అది ఫస్ట్. ఓకేనా? అంటే ఎవరో పీఠాధిపతులు, ఎవరో పెద్దలు, రాజకీయ నాయకులు సాయిబాబా పూజించారు కదా, వాళ్ళకు తెలియదా అనే ఆ కోణంలోకి నేను తీసుకుపోవట్లేదు. అలాగని మీరు కొంతమంది వ్యతిరేకించారు కదా అని చెప్పేసి ఈ కోణంలో మీరు ఇలాగ రేస్ చేయకూడదు. సెకండ్ వన్, గ్రంథాలలో ఉంది కదా సాయిబాబా దేవుడు కాదు అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అంటే గ్రంథాలు అనేవి ఎవరు ఎప్పుడెక్కడ రాశారని చెప్పి మన దగ్గర పర్ఫెక్ట్ ఆధారాలు ఉండవు కాబట్టి సో ఆ గ్రంథాలు ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి నేను
అడగను, మానవత్వంగా కొన్ని ప్రశ్నలు అయితే నేను రేస్ చేస్తాను. ఓకే, ఎలా అడుగుతావు అంటే అంటే హ్యూమన్ అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్కి ఏంటి అనే దానికి జనరలైజ్ క్వశ్చన్స్. ఓకే ఓకే, ఫస్ట్ ప్రశ్న స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. సాయిబాబా దేవుడుగా పూజిస్తే వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ నీ రెండో కేటగిరీ ఏదైతే ఉందో అది రాంగ్. అది ఓకే, మానవత్వంగా హ్యుమానిటీగా అని అన్నావు చూసావా, అన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గ్రంథాల్లో మంచిగానే రాసుకుంటారు చాలా వరకు. మరి అప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు బైబిల్ ఉంది, అది దాన్ని నెమ్మదిగా రివైజ్ చేస్తున్నారు. మరి కొన్నాళ్ళు అయిన తర్వాత బైబిల్లో అసలు యెహోవా పాత్ర తీసేయొచ్చు. మరి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతావా? తర్వాత ఖురాన్ ఉంది, ఖురాన్లో చాలా వర్డ్స్ సింప్లిఫై చేసేస్తున్నారు. ఓకే ఓకే, సో నెమ్మదిగా మారిపోతుంది. ఖురాన్ మారదు అంటారు కానీ వీళ్ళ ట్రాన్స్లేషన్లో మారిపోతున్నాయి. అవును. సో రేపు పొద్దున్న చూస్తే ఈరోజు ఏవైతే మతతత్వాన్ని రెచ్చగొట్టే మాటలు ఉన్నాయో అవి రేపు కనబడకపోవచ్చు. మరి ఏంటి అందరం కూడా వెళ్ళిపోతామా ఇస్లాంలోకి? అవి కనబడకపోతే, అవి లేకపోతే మనము అందులో ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఉన్నటువంటి మంచిని మనం కొంతవరకు ఆదర్శంగా తీసుకుంటాం కానీ కంప్లీట్గా మనం అట్లా వెళ్ళిపోము. నేను ఎందుకు ఈ ప్రశ్న అంటే నేను సెకండ్ ఆప్షన్ మీకు ఎందుకు చెప్పాను అంటే, బైబుల్ అనేది క్రిస్టియన్స్కి పవిత్ర గ్రంథం అని చెప్పేసి వాళ్ళు బలంగా బైబిల్ పట్టుకున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చి ఖురాన్ పవిత్ర గ్రంథం అని చెప్పేసి వాళ్ళ బలంగా దాన్ని పట్టుకున్నారు. కానీ సాయిబాబా భక్తులకు పర్ఫెక్ట్ గ్రంథం అన్నట్టు ఏమన్నా ఉందా? అందరికీ ఉందా అంటే పెద్ద వాళ్ళకి ఉండొచ్చు, పర్టికులర్గా మేము సాయిబాబా భక్తులు మేము ఈ గ్రంథమే ఫాలో అవుతామని చెప్పేసి అనే విధంగా సాయిబాబా భక్తులకి పర్ఫెక్ట్ గ్రంథం అంటూ లేదు. సాయి సచ్చరిత్రము అని ఉంది, ఓకే, దాన్ని పారాయణం చేస్తారు. ఎవరెవరైతే సాయిబాబాని భక్తులుగా తీసుకుంటారో వాళ్ళంతా పారాయణం చేసేది సాయి సచ్చరిత్రం అనే గ్రంథమే. ఓకే ఓకే, సో వాళ్ళకి కూడా ఒక గ్రంథం ఉంది, కాకపోతే అది నిన్న కాక మొన్న వచ్చింది. ఓకే, అంటే ఈ గ్రంథము ప్రతి సాయిబాబా భక్తులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉందా? ఆల్మోస్ట్ ఉండొచ్చు. లేదు, నాకు తెలిసినటువంటి సాయిబాబా భక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లో లేదని చెప్పారు. అంటే 100 ఎక్కడో 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, కానీ ప్రతి క్రైస్తవుడి ఇంట్లో, ప్రతి ముస్లిం ఇంట్లో బైబిల్ ఖురాన్ ఉంటుంది. సో అందుకని చెప్పి గ్రంథాలు అలా ఉంది కదా అని చెప్పేసి నేను ఎందుకు రేస్ చేయట్లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు హిందూ ఇంట్లో కూడా అందరి ఇళ్లలో ఉండవు గ్రంథాలు. మరి వాళ్ళు హిందువులు కాకుండా తెచ్చుకుంటున్నారులే, కరెక్టే, కాకుండా ఒక్కొక్క మతం ఎలా ఉంటది అంటే ఆ మతంలో ఉండే ఏదైతే ఇంటెన్స్ అనేది ఉంటుందో అది నెమ్మదిగా ఒక్కొక్కసారి తగ్గిపోవచ్చు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్కసారి పెరిగిపోవచ్చు. క్రిస్టియానిటీ ఒకప్పుడు చాలా, అంటే ఇంకా నువ్వు ఏదైనా కానీ బ్లాస్ఫెమరీ అంటారు, నువ్వు మతం పరంగా తప్పులు చేయడం అంటారు. అది నువ్వేదైనా కానీ ఆ చర్చి పాస్టర్లు లేదా ఆ ఫాదర్లు చెప్పిన మాట వినకపోతే చీకటి రోజులు అంటారు ఇంగ్లాండ్లో. ఆ కాలంకి ఈ కాలంకి క్రిస్టియన్స్ ఒకేలా ఉన్నారా? లేరు. ఇప్పుడు ఇస్లాం అయితే మాత్రం అలానే నడుస్తుంది ఆల్మోస్ట్. బట్ దానికి కూడా ఒక టైం వస్తుంది. అలానే మన హిందువుల్లో కూడా ఒకప్పుడు సాంస్క్రిట్ విపరీతంగా మాట్లాడేవారు, బుక్స్ అన్ని పెట్టుకునేవారు. ఇప్పుడు నెమ్మదిగా మారుతుందని ఒప్పుకున్నాం, బట్ ఇప్పటికీ కూడా చాలా మంది దగ్గర ఉండవు, ఒకవేళ ఉన్నా చదవరు. బట్ అది దానిని బట్టి మనం వీళ్ళు ఈ మతం వాళ్ళు కాదు అని మనం అనలేం అసలు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఒక మతాన్ని దేని బట్టి డిఫైన్ చేస్తావు, ఆ మతంకు ఉండే లక్ష్యాలు ఏంటి, లేదా ఆ మతానికి నువ్వు అంటే ఇవి ఈ మతం తాలూకు లక్షణాలు అని చెప్పేవి గ్రంథాలే. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది అంటే దానికి బైబిల్, ఇస్లాం ఉంది అంటే దానికి ఖురాన్. మన వరకు వచ్చింది అనుకో, మనకి చాలా గ్రంథాలు ఉన్నాయి, బట్ అవన్నీ ప్రామాణికమే, అవన్నీ మన విశ్వాసంలో ఉన్నవే. బట్ వాటికి ప్రూఫ్స్ ఉంటాయా లేదా అనేది డిఫరెంట్ సినారియో. మనం మన విశ్వాసం ప్రకారం వెళ్తాం. మన విశ్వాసాలు అనేవి ఇంకొకరికి ఇదే సత్యం అని చెప్పం. ఇప్పుడు క్రిస్టియన్ ఇంటికో ఇస్లాం వాడి ఇంటికో వెళ్ళి నువ్వు మావే వినాలి లేకపోతే నేను చంపేస్తాం అనం కదా. బట్ వాళ్ళు అలా అంటున్నారు కనుక వాళ్ళు సత్యం కింద దాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరెళ్ళకి వెళ్ళాం. అలానే సాయిబాబా విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు గ్రంథం ఉంది. సరే అన్న, ఇప్పుడు గ్రంథం పక్కన పెడదాం. సాయిబాబా దేవుడిగా పూజించడం వల్ల, హిందువులందరూ పూజించడం వల్ల, అఫ్ కోర్స్ నేనే ఉన్నాను, నేనే సాయిబాబాను దేవుడిగా పూజించుకుంటాను. అసలు హిందువులకు వచ్చే నష్టం ఏంది? ఇక్కడ అగైన్ విశ్వాసాల దగ్గరికి వస్తాం. మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? మన గ్రంథాల మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు నా దగ్గర గ్రంథం లేదన్నా, ఓకే, నేను రాముని పూజిస్తాను, అట్లనే సాయిబాబాను పూజిస్తాను. నేను అక్కడికి వస్తున్నాను. పూజించు ఎందుకంటే ఆ గ్రంథంలో కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి. మీరు ఎండ్ ఆఫ్ ద డే గ్రంథానికి వస్తారు. సాయిబాబా భక్తులు అందరి ఇంట్లో గ్రంథం లేదు. నేను ఒక మాట చెప్తున్నా విను. ఇక్కడ సాయిబాబా ఇంట్లో గ్రంథం ఉందా లేదా అనేది పాయింట్ కాదు.
నాకు క్లియర్గా నువ్వు కొంత టైం ఇస్తే నేను నీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. ఫస్ట్ విషయం, మన విశ్వాసాలకి వ్యతిరేకం. ఎలా వ్యతిరేకం అంటే సాయిబాబా ముస్లిం, ఒక ముస్లింని పూజించమని మన గ్రంథాలు ఎక్కడ చెప్పట్లేదు. కాదు, మీరు ముస్లిం అని చెప్పి మీరు రాంగ్ ప్రాపగేట్ చేస్తున్నారు. నేను సాయిబాబా గురించి నేను చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా ఆయన 1835-38 కాలంలో ఏ కాలంలో పుట్టాడో సరైన ఆధారాలు లేవు. ఆయన బాల్యం ఏంటనేది కూడా సరైన ఆధారాలు లేవు బయట ఎక్కడ కూడా. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని ఎప్పుడు అన్నారంటే హిందువులు ముస్లిమ్స్ల మధ్య జరుగుతున్నటువంటి ఆ గొడవలలో, దేవుళ్ళకు సంబంధించి ఈ మత గొడవలలో, ఆ గొడవలు ఆపడానికి దేవుళ్ళందరూ ఒకటే అని చెప్పారు. ఎక్కడ నువ్వు చూసావా? సబ్కా మాలిక్ ఏక్ హై అనేది సాయిబాబా చెప్పాడని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్ని ఆయన ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఆయన అలా చెప్పాడు. ఆయన గురువుగా ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎంతకాలం ఉన్నాడు, ఈ ముస్లిమ్స్ హిందువుల జరుగుతున్నటువంటి మత సమస్యల గొడవలు కూడా ఆపడానికి దేవులందరూ ఒకటే అని చెప్పేసి అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన ముస్లిం వ్యక్తి అని అన్నారు. నేను ఏమంటున్నానంటే సాయిబాబా గురువుగా ఆయన చెప్పిన మాటలలో మనం మంచిని ఎందుకు తీసుకొని ఆదర్శంగా మనం తీసుకోకూడదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఒక ముస్లిమే, మనం ఆయనను గౌరవిస్తాము. ఆయన సైంటిస్ట్, ఆయన ముస్లిం వ్యక్తి కావచ్చు, మనం ఆయనను గౌరవిస్తాము. అట్లాగే సాయిబాబా ఇప్పుడు నేను ఏమంటున్నానంటన్నా, ఫస్ట్ మనము ఎవరితో ఫైట్ చేస్తున్నాము? యేసు ప్రభు దేవుడు అన్న వాళ్ళతో మనం ఫైట్ చేయట్లేదు. యేసు ప్రభు మాత్రమే దేవుడు అన్న వాళ్ళతో కూడా మనం ఫైట్ చేయట్లేదు. యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అన్న వాళ్ళతో మనం ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు సాయిబాబా దేవుడు, నేను ఉన్నాను, రాముని పూజిస్తాను, కృష్ణుని పూజిస్తాను, అట్లాగే సాయిబాబాను కూడా నేను పూజిస్తాను, ఈ గ్రంథాలు పక్కన పెట్టేసి. ఇప్పుడు సాయిబాబా భక్తులకి కల్చర్ దెబ్బతింటుందా? అంటే బొట్టు పెట్టుకోవడము, గాజులు పెట్టుకోకపోవడము, లేకపోతే మత ఉన్మాదంగా తయారు అవ్వడము అనేది సాయిబాబా గుడిలో సాయిబాబా భక్తులకి ఈ రకమైనటువంటి ఉన్మాదము, ఈ రకమైనటువంటి కల్చర్ లేకపోవడం అనేది అక్కడ వాళ్ళలో లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ క్వశ్చన్స్ అరగంట ఉంటున్నాయి, నాకు టైం 5 నిమిషాలు కూడా ఇవ్వట్లేదు. నేను అలా ఆన్సర్లు ఇస్తాను చెప్పేసి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు, వీళ్ళిద్దరిని కలపడానికి అన్నాడు అని నువ్వు అంటున్నావు. అసలు సాయిబాబా ఉండేటప్పుడు ముస్లిం లేకపోతే ఈ యొక్క హిందువుల తాలూకు గొడవ ఎప్పుడు జరిగాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, సబ్కా మాలిక్ ఏక్ హై అన్న మాట ముస్లిమ్స్ కూడా అంటారు. దాని తర్వాత ఇంకొక మాట ఉంది, సబ్కా మాలిక్ అల్లాహే, అల్లాహు అక్బర్. అర్థమైందా? అందరికి ఒకే దేవుడు. ఆ దేవుడు ఎవరు? అల్లా. నువ్వు ఆ రెండో ముక్క వదిలేసావు. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లాహ్ ఒకటే అన్నారు. దేవుళ్ళందరూ ఎవరు? సబ్కా మాలిక్ ఏక్ హై అంటే సబ్ అంటే అందరూ, అందరికి దేవుళ్ళు ఒక్కటే. అవును, ఒక్కడే. వాడెవడు? ఎవరు? నేను అబ్జెక్ట్ చేయట్లే. సబ్కా మాలిక్ ఏక్ హై, నేను దానికి ఒప్పుకుంటున్నా, కానీ వాడెవడు? అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే, ఎవరు ఆయన? అల్లా. సరే, పంచేద్దామన్నా, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాము. ఒక ముస్లింగా వ్యక్తి కాబట్టి సాయిబాబా అని అనుకుందాం. మరి ఇంగ్లీష్లో గాడ్ అంటారు, తెలుగులో దేవుడు అంటారు. మరి ఖురాన్లో కూడా దేవుడు అంటే అల్లా అని పదం వస్తుంది కదా, మరి ఆ ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం ఆగు. నాకు అందుకే నేను అన్నాను, కంప్లీట్ చేసిన తర్వాత క్వశ్చన్స్ పడినాయి. ఓకే, ఫస్ట్ దాంట్లోనే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన ముస్లిం అనడానికి కారణం ఏంటి అంటే ఇదే మాట సాయిబాబా భక్తులు కూడా చెప్తారు. అల్లా అంటే భగవంతుని అర్థం తప్ప మనం ఖురాన్లో ఉన్న అల్లాని తీసుకోకూడదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కానీ నువ్వు కానీ అల్లా అనే దేవుడు ఖురాన్లో ఉన్న దేవుడు కాకుండా ఇంకెక్కడ ఉన్నాడా అని చూపించాలి. అర్థాలతో సంబంధం లేదు ఇక్కడ. ఆయన సబ్కా మాలిక్ అల్లాహే అన్నాడు. అల్లాహే అంటే దాని అర్థం ఏంటి అంటే అల్లా అనే ఒక గాడ్ గురించి. అది నిజమని మనం ఎలా అనుకోవాలి? ఇదే కదా నీకు వస్తాను. ఆయన నమాజ్ చేసేవాడు, ఆయన కల్మా చదివేవాడు, ఆయన మసీదులో ఉండేవాడు. ఓకే, ఇంకా ఆయన చనిపోయిన తర్వాత బొంద పెట్టారు. తర్వాత ఆయన అదే ఈ ఖురాన్ చదివేవాడు. ఖురాన్ చదివేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఇంకెంతకన్నా నీకు ఒక ముస్లిం చేసే పనులు అవి. మరి అట్లాంటప్పుడు సాయిబాబా భక్తులు సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నారు? సాయిబాబా చెప్పిన అల్లాను పూజించవచ్చు కదా. ఇప్పుడు అదే అక్కడే నేను అక్కడ దాని దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు నువ్వు అన్న కల్చర్ ఎలా దెబ్బతింటది అని ఒకసారి నువ్వు వెళ్ళి చూడు. మొన్న మనం ఒక దీనికి వెళ్ళాం, నీకు తెలుసు, మొన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళాం. అక్కడ నువ్వేం చూసావు? నేను నీకేం చూపించాను? సాయిబాబాని పైన పెట్టారు, మన దేవుని కింద పెట్టారు. కల్చర్ నాశనం అవ్వడం కాదా అది? ఒక ముస్లిం వ్యక్తిని పైన కూర్చుని పెట్టి మన దేవుని కింద కూర్చుని పెడుతున్నారంటే అది ఏం జరుగుతుంది అక్కడ? సరే,
రెండోది రాముడిని ఎవరైనా తిడితే రాడు, కృష్ణుని ఎవరైనా తిడితే రాడు, సాయిబాబాని తిడితే ఎందుకు వస్తున్నారు బయటికి? మరి నువ్వు అన్నట్టు ముగ్గురిని పూజిస్తే మిగతా ఇద్దరిని తిట్టినప్పుడు కూడా వాళ్ళు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? నెమ్మది నెమ్మదిగా ఇదేమవుతుంది తెలుసా, నీకు ఎలా ఉంటదంటే అల్లా మీద పాటలు పాడుతున్నారు. తర్వాత కొన్ని దిల్సుఖ్ నగర్ అలాంటి ఈ యొక్క సాయిబాబా మందిరాల్లో వీళ్ళ తాలూకు నమాజులు చేయడం కూడా కొన్ని మనం వీడియోస్ చూసాం. సో నెమ్మదిగా ఇస్లామీకరణ, నేను స్వయంగా నాకు తెలియనప్పుడు సెక్యులర్ గా ఉండేటప్పుడు నేను వెళ్ళాను. ఎక్కడికి? షిరిడి వెళ్ళాను. షిరిడీలో నేను జస్ట్ సాయిబాబా దర్శనం అయిపోయిన వెంటనే నేను బయటకు వచ్చిన వెంటనే నాకు ఏం కనిపించిందంటే, ముస్లిమ్స్ వచ్చి నా మీద ఇది కొట్టారు, నెమలి వెంట్రుకలతో కొడతారు కదా దోపు వేసి. అరే ఇదేంటిది, నేను దేనికి వెళ్ళాను? హిందూ అనుకుని వెళ్ళాను, ముస్లింలకు అక్కడ ఏం పని? సో ఇదంతా కూడా ఇస్లామీకరణ జరిగిపోతుంది. నువ్వు ఇంకొక మాట కూడా అన్నావు ముందు, చీలిక అని. హిందువుల్లో చీలిక కాదు, సాయిబాబా భక్తులు హిందువులు కాదు, గుర్తుపెట్టుకో. ఇది ఒక ఇస్లాం వ్యక్తిని పూజించే వాళ్ళని హిందువులని నువ్వు ఎలా అంటావు? వాళ్ళు వేరే మతం పెట్టుకోవాలి. వాళ్ళు ఇటు పక్క ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి మీ అల్లానే మా సాయి అనరు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీ యేసు మా సాయి ఒకడనరు, మన మీదే పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? వాళ్ళైతే తిరగేస్తా అంటారు కనుక. మరి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీకేంటి ప్రూఫ్ హిందూ అని? ఆయన హిందువులు అసలు ఎందుకు మొక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబాని? నువ్వు ఎందుకు అన్నావు మంచి తీసుకోవాలి అనుకుంటే, ఎస్ ఖురాన్ లో కూడా కొన్ని మంచి మాటలు ఉంటాయి, ఇస్లాం తర్వాత క్రిస్టియానిటీలో కూడా కొన్ని మంచి మాటలు ఉంటాయి. కానీ దాని అర్థం ఏంటి? ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి నువ్వు ముక్తావనా? అర్థమైందా? తర్వాత గురువు అన్నదానికి కూడా మనం అక్కడ కొన్ని తీసుకోవాలి. గురువు కింద ఎందుకు అంటే, సాయిబాబా అసలు ఫస్ట్ గురువు అంటే ఏంటి? ఆయన ఏమైనా వేదాలు చదివాడా, వేదాంగాలు చదివాడా, ఇతిహాసాలు పురాణాలు చదివాడా, ఆయనకి ఏమైనా శిష్యులు ఉన్నారా, ఆయన ఏమైనా హిందుత్వాన్ని ప్రమోట్ చేశాడా, ఏం చేశాడు ఆయన? అవేవి చేయనప్పుడు నువ్వు గురువు కింద ఎలా పోలుస్తావు ఆయన్ని? ఆయన ఒక సూఫీ గురువు, ఆయన ఇస్లాంని ప్రమోట్ చేశాడు. సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లాహే అన్నాడు. అందరి చేత ఖురాన్ చదివించాడు, బ్రాహ్మణుల చేత కూడా మాంసం తినిపించాడు. మరి ఆయన తీసుకొచ్చి హిందూ గురువు కింద ఎలా పడతావు? సరే, ఓకే, అయిపోయిందన్న. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దానికి నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటి అడుగు, నేను ఒక్కొక్కటి చెప్తా. సాయిబాబా గుడి దగ్గర ముస్లిమ్స్ వాళ్ళండి అవి ఏదో నెంబలిక చేస్తున్నారు కదా, అది అక్కడే కాదు, నేను వచ్చే రోడ్డు మీద కూడా జరుగుతుంది, షాప్లో జరుగుతుంది. మీరు సాయిబాబా గుడిలోనే జరుగుతుంది అక్కడ మాత్రమే అని చెప్పేసి మీరు ఎక్కువ పాయింట్అవుట్ చేశారు. సో అది ఎక్కడైనా జరుగుతుంది. వాళ్ళు ప్రతిరోజు మా కింద షాప్లో కనిపిస్తే ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు. ఓకే, అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి, అంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఈ సాయిబాబా భక్తులందరూ కూడా ఇస్లాంలో కలిసిపోవచ్చు. ఒక మాట వీళ్ళందరూ కూడా రేపు మాపో ఇస్లాం తర్వాత నేను ఇంకొకటి చెప్తాను, నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళు. ఎక్కడైనా జరుగుతుంది, మన గుళ్ళో జరుగుతుందా? గుళ్ళో జరగదు. ఎందుకు జరగదు? గుళ్ళో జరుగుతుందా? నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను? నేను ఏంటది షాప్కి వెళ్ళానా, లేకపోతే నేను రోడ్డు మీద తిరుగుతున్నానా? నేను నా హైందవ ఆలయం లేదా నా హైందవ గురువు దేవుడని కదా నేను వెళ్ళాను. అక్కడ ముస్లింలకి ఏం పని? నేను మసీదుకి వెళ్ళి పూజ చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు. మరి నేను ఎందుకు ఒప్పుకోవాలి? రైట్, ఇది నేను అగ్రి అవుతాను. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సాయిబాబాను పైన పెట్టి కింద పెట్టారు ఏదైతే ఉందో, నేను దానికి వ్యతిరేకం. నాకు అది కోపం వచ్చింది, నేను దానికి ఒప్పుకోను. అది ఇంకొకటి కూడా ఉంది, గురు పూర్ణిమ ఉంది. గురు పూర్ణిమ అంటే ఏంటి? మనకి ఎంత నాలెడ్జ్ని అందించిన వ్యాసుని తాలూకు పుట్టినరోజు అది. అవును, దాన్ని కబ్జా చేసేసారు. ఈరోజు ఆదిశంకరాచార్యులు, లేకపోతే వ్యాసుడు, లేకపోతే మధ్వాచార్యుడు, రామానుజాచార్యుడు, ఇలాంటి వాళ్ళ పేరు మీద మనం జరుపుకోవట్లే. సాయిబాబా పేరు మీద మనం ఈరోజు జరుపుకున్నాం. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం మనకి జ్ఞానం అందించాడు? ఆయన ఏం గ్రంథాలు అందించాడు? ఏం లేదు. అంటే నీకేమవుతుంది? చరిత్రలో నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా, ఇప్పుడు మేరీమాత ఉత్సవాలు, మన అమ్మవారి ఉత్సవాల్లో మేరీమాత ఉత్సవాలు చేస్తున్నారు, అవి ఎక్కడున్నాయి? అవును. అలానే కూడా అంటే ఏంటంటే ఇతర మతాల వాళ్ళు చేసే పని మన తాలూకు కల్చర్ని నాశనం చేయడానికి మన పండగల్ని కబ్జా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటి? ఇది గురు పూర్ణిమ అయిపోయింది, పోయింది. ఇంక వ్యాసుడు ఎవరో తెలీదు. ప్రతి ఒక్కరు గురువారం రాగానే సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోవడం, ఇంకా గురు పూర్ణిమ అనగానే సాయిబాబా భజనలు చేయడం. మరి మన అసలు గురువుల్ని వదిలేస్తున్నాం కదా, అది కల్చర్కి దెబ్బ కాదా? ఓకే, సరే. ఇప్పుడు అసలు గురువులు వదిలేస్తున్నారు అన్న దాని మీద మీరు ఫైట్ చేయొచ్చు. ఫస్ట్ అసలు అంటే ఇది కాదండి అని చెప్పి మీరు ఫైట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సాయిబాబా అనే అతను ఇవాళ కాకపోయినా రేపైనా సాయిబాబా భక్తులందరూ ఇస్లాంలో కలిసిపోతారేమో అన్న దాని మీద మీకు డౌట్ ఉంది, అంతేనా?
ఇక్కడ ఇస్లాంలో కలిసిపోతారా లేదా అనేది కాదు, నేను ముందే చెప్పాను. మన హిందుత్వం అనేది ఒక ప్రతి మతానికి ఒక విశ్వాస పరిధి ఉంటుంది. ఓకే, ఆ విశ్వాస పరిధి దాటి మనం వెళ్ళకూడదు. కాకపోతే మనది విశాలం, మిగతావి చాలా నేరో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ తీసుకుంటే చాలా నేరో, మనది విశాలం. కానీ మనది కూడా మన తాలూకు గ్రంథాలు మనకి చెప్పే ఫ్యూచర్ లో మీరు ఎవరు రాబోతున్నారు, ఎవరిని గురువులుగా తీసుకోవాలి, లేదా విష్ణు అవతారంగా వస్తున్నారు, ఇదంతా మనకి క్లియర్ గా చెప్పబడింది. బట్ మనకి ఇతర మతాల వాళ్ళు, ఎస్పెషల్లీ మ్లేచ్చులు అంటారు, అంటే ఈ ఆవు మాంసం తినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ మ్లేచ్చులు, కలికాలంలోనే ఇలాంటి దొంగ గురువులు వీళ్ళంతా వస్తారని కూడా మన గ్రంథాల్లో చెప్పబడింది. అంటే ఇప్పుడు సాయిబాబా అనే అతను మన వేదాలలో మన పురాణాల్లో ఆయన దేవుడుగా పూజించమని ఎక్కడ చెప్పలేదు కాబట్టి మనం పూజించకూడదు అని అంటారు. ఎస్, రైట్. తర్వాత సాయిబాబా అనే వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి అంటున్నారు, కానీ సాయిబాబా బ్రాహ్మణుల దగ్గర మాంసం తినిపించినట్టు, ఆయన దగ్గరుండి ఖురాన్ చదివించినట్టు ఏదన్నా సాలిడ్ ఎవిడెన్స్? సాయిబాబా సచ్చరితం అనే బుక్ ఉంది కదా, హేమంత్ పడ్ అనే ఆయన రాశాడు, అది వాళ్ళందరికీ ప్రామాణికమైన బుక్. సరే, దాంట్లో 7th చాప్టర్ అధ్యాయంలో డాక్టర్కి సాయిబాబాకి కాన్వర్సేషన్ జరుగుతుంది. అక్కడ ఒక డాక్టర్ వచ్చి ఆయనకి గంధం పెట్టడానికి వస్తాడనమాట. త్రిపుండ్రకము అని, అంటే త్రిపుండ్రకము, ఓకే, త్రిపుండ్రకము అనే ఒక బొట్టు, నెక్స్ట్ గంధం, ఇవి సాయిబాబా పెట్టించుకోడు ఇన్ జనరల్ గా. ఎందుకు? ఆయన ముస్లిం కనుక. కానీ ఈ డాక్టర్ బ్రాహ్మణ్, ఆయన వచ్చి పెట్టేస్తాడు. అది పెట్టినప్పుడు సాయిబాబా ఏమీ అనడు. ఇప్పుడు మిగతా భక్తులంతా వచ్చి అడుగుతారు, ఎందుకు మీరు జనరల్గా మీకు నచ్చదు కదా అది, మీరు ఎందుకు పెట్టించుకున్నారు అంటే, నేను ముస్లింని అయినా ఆయన తాలూకు ఆ నిష్కల్మషమైన భక్తి నాకు నచ్చింది, ఆయన బ్రాహ్మణుడు అయినా నాకు వచ్చి పెట్టడం నేనేం అనలేకపోయాను అంటాడు. సో ఇక్కడ సాయిబాబా ఏం చేశాడనే పాయింట్ కాదు, సాయిబాబా నోటితోనే నేను మహమ్మదీయుడిని అన్న మాట వస్తుంది అక్కడ. అర్థమైందా? ఇంకా అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి నీకు? అంటే ఇప్పుడు మీరు ఆ బుక్ ఏం కాదు తీసుకుంటుంది సాయిబాబా భక్తులు. ఇప్పుడు నేను భగవద్గీతని అన్న, ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి మీరు దాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారంటే నువ్వేం చెప్తావు? తీసుకుంటున్నాననే చెప్తావా? ఇది నేను తీసుకొచ్చిన బుక్ కాదు, అది సాయిబాబా తాలూకు భక్తులు పారాయణం చేసే బుక్, అది దాంట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఛత్రపతి శివాజీ ఉన్నారు, ఆయన దేవుడిగా భావించే వాళ్ళు ఉన్నారు, ఆయన టాటూలు పచ్చపొట్టు పొడిపించుకుంటారు, ఆయనకంటే ఒక మ్యూజియం ఉంది, ఒక టెంపుల్ లాగా కూడా ఉంది. ఆయన పేరు మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేరు మీద అక్కడ ముంబైలో ఎయిర్పోర్ట్ కూడా ఆయన పేరు మీద ఉంది. తర్వాత అసలు అంతెందుకు, పవన్ కళ్యాణ్ కూడా దేవుడిగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్కు బర్త్డేలు చేయడం కానీ, లేకపోతే ఏదైనా దేవుడు భక్తిగా పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళను గురువులుగా ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన చేసిన మంచి బట్టి, ఆయన చేసినటువంటి మంచి విషయాలు బట్టి తీసుకున్నారు. ఇప్పుడు సాయిబాబా భక్తులు కూడా, అంటే ఈ పవన్ కళ్యాణ్ని ఈ రకంగా పూజించాలి, లేకపోతే ఛత్రపతి శివాజీ మహారాజును ఈ విధంగా ఇప్పుడు నేనే ఉన్నా, నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి నేను పూజ కూడా చేస్తాను, దండ పెడతా, పూజ చేస్తా, అన్నీ చేసుకుంటాను. ఆయనకు జయంతులు వర్ధంతులు కూడా మేము మా ఆఫీసులు ఘనంగా చేసుకుంటూ ఉంటాము. ప్రతిసారి నేను ఆయనను టచ్ అయింది, నేను ఎక్కడ డిబేట్లో ఎక్కడ బయట విలేజ్ మీటింగ్కి వెళ్ళినా సుభాష్ చంద్రబోస్ గురించి గొప్పగా చెప్తాను. అట్లాగే నా దేవుడు అంటాను, నా దైవంగా భావిస్తాను ఆయన చేసిన పోరాటంగా. అట్లాగే కానీ వీళ్ళను పూజించామని చెప్పేసి మన వేదాల్లో ఎక్కడ లేదు కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇప్పుడు సాయిబాబాలో చెప్పిన కొన్ని మంచి మాటలు ఆయన గురువుగా అని నేను వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం? ఆయన కాలు కింద పెట్టడము శివలింగాలు, అవన్నీ నేను వ్యతిరేకం. నేను నంద్యాలలో చూసా, లోపల సాయిబాబాని పెట్టి బయట వెల్కమ్ బోర్డ్స్ లాగా రాముని కృష్ణుని పెట్టినటువంటి అవన్నీ ఉన్నాయి. నేను దాని అంతటి నేను వ్యతిరేకము. అదైతే నేను తప్పంటాను. గురువుకి ఇవ్వాల్సిన, దేవులకి ఇవ్వాల్సిన స్థానం దేవులకి ఇవ్వాలి, ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి, అది ఓకేనా. సో ఈ విధంగా అభిమానంగా ఉండి దైవంగా పూజించడం అనేది తప్పేం కాదు కదా అని నేను అంటాను. అప్పుడు మీరేమంటారు? రాజ్యాంగబద్ధంగా ఎవరినైనా పూజించుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా ఎవరినైనా ఏదైనా చేసుకోవచ్చు, దాంట్లో ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఈవెన్ నేనైనా సాయిబాబా భక్తులకి అంటే మీరు ఇలా పూజించొద్దు అనడానికి నాకు అధికారం లేదు. కానీ హిందువులు ఎందుకు పూజించాలి అంటే నేను నా తాలూకు ఏదైతే గ్రంథ ప్రమాణంగా ఉందా లేదా అని మాత్రం నేను క్వశ్చన్ చేయగలను, అది నా రైట్. ఇది మొదటి విషయం. రెండోది నా పర్సనల్ చెప్తున్నా, ఇది అందరికి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కాదు, బట్ నా పర్సనల్ ఏం చెప్తానంటే, మనం ఎవరిలోనైనా దేవుణ్ణి చూడొచ్చు అని ఉంది. నువ్వు పవన్ కళ్యాణ్ తీసుకో, లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తీసుకో, వాళ్ళు హిందువులు, తీసుకో అని చెప్తాను నేను.
నేను అబ్దుల్ కలాం కూడా తీసుకుంటా. నేను ఒక మాట నేను ముందే చెప్పాను. నేనేం చెప్పాను నీకు ఒక మాట, నేను ఒక మాట ముందు చెప్పాను, ఎవరిని ఎవరు అడ్డగించే పరిస్థితి లేదు అని చెప్తున్నా. నువ్వు అబ్దుల్ కలాం నేను తీసుకుంటా అంటే నాకు వద్దు అని చెప్పే అధికారం లేదని చెప్తున్నా కదా. బట్ నేను తీసుకోను దేవుడిగా, ఆయన గౌరవిస్తా. నా పాయింట్ నీకు అర్థమైందా? ఆయన్ని ఒక ముస్లింని నేను తీసుకురావాలని అంటే నా గ్రంథ ప్రమాణం నాకు ఉండాలి. నేను ఆయన్ని గౌరవిస్తా, మనిషిగా మంచి మనిషిగా గౌరవిస్తా. బట్ నేను దేవుడిగా తీసుకోను. ఆయనే కాదు ఇతర మతాల వారిని ఎవరిని నేను దేవుడిగా తీసుకోను. కారణం ఏంటి అంటే నా తెలుగు గ్రంథాలు దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఈవెన్ క్రిస్టియన్స్ అని అదే చేస్తారు, ఈవెన్ ముస్లిమ్స్ అని అదే చేస్తారు. అసలు సాయిబాబా ముస్లిం అయితే సాయిబాబాని ఎందుకు దేవుడి కింద వాళ్ళు చూడరు? ఫస్ట్ అసలు అట్రాక్ట్ అవ్వాల్సిందే వాళ్ళు కదా. ఎందుకంటే అల్లా తప్ప ఇంకొకరిని మొక్కకూడదు అని వాళ్ళ దాంట్లో ఉంది కనుక వాళ్ళ పనిచేయాలి. అలా చెప్పి ఉండింటే అయితే వాళ్ళు ఎందుకు సాయిబాబాకు పూజలు చేస్తారు? వాళ్ళు చెప్పి ఉండి, ఇప్పుడు సాయిబాబా ఏమని చెప్పారు? అల్లానే దేవుడిగా పూజించామని చెప్పారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు కదా. ఓకే, అదే కరెక్ట్ అనుకుందాం. మరి అలా అనుకున్నప్పుడు సాయిబాబా భక్తులందరూ కలిసి అల్లాను మొక్కాలి కదా. అల్లాను ఇది ఇవాళ కాకపోతే రేపైనా జరిగిద్దని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలలో లేనిది సడన్ గా ఇప్పుడు ఈ రోజుకి గ్రంథాన్ని పరిశీలించని చేసి ఓకే సాయిబాబా భక్తులందరూ సాయిబాబా చెప్పినట్టు మనం ఇస్లాంలోకి కన్వర్ట్ అవుదామని చెప్పేసి ఇప్పుడు ఇది జరగట్లేదు కదా. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్నావు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? సనాతన ధర్మాన్ని కాపాడండి అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నేను పవన్ కళ్యాణ్ మొక్కుతాను అంటున్నావు. అప్పుడు ఇదే క్వశ్చన్ వస్తుంది. రైట్, ఇంకొక మాట, మీరు చెప్పింది కరెక్టే అన్న. ఇంకా పూర్తి అవ్వలేను. అది ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, సాయిబాబా అల్లా ఏక్ హై, అదే సాయిబాబా సబ్కా మాలిక్ అల్లా హై, సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లా హై అని అన్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు మొక్కుతున్నారు అని అన్నావు. దానికి రీజన్ ఏంటి అంటే చాలా మందికి విషయం తెలీదు. ఆయన ఒక ముస్లిం కింద ప్రమోట్ చేయట్లే సాయిబాబా సంస్థాన్ కానీ లేకపోతే ఈ వేళ తాలూకు ఏదైతే నెట్వర్క్ ఉంది కదా, వాళ్ళంతా హిందూ కింద చూపిస్తున్నారు. దత్తాత్రేయ తాలూకు పరంపరని, లేకపోతే ఈయన పరబ్రహ్మ, మన వేదాలలో ఉన్న పరబ్రహ్మని ఒక ముస్లింని తీసుకొచ్చి పరబ్రహ్మ అని చెప్పి కంపేర్ చేస్తున్నారు. నాకు అది మండుతుంది కదా. ఇలా చేయడం వల్ల హిందూస్ అంతా కూడా వెళ్ళి, మన హిందువుల్లో ఏంటి ఒక గట్టి పట్టు లేదు, అంటే వీళ్ళ దేవుడు అని చెప్పేవాడు ఎవడు లేడు, ఒక సరైన నెట్వర్క్ లేదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అంటున్నావు సాయిబాబాని ఏంటి, నేను అటు అబ్దుల్ కలాంని కూడా పూజిస్తాను అంటున్నావు. ఏ క్రిస్టియన్ ముస్లిం మాట అనడు, నువ్వంటావు. ఎందుకంటే మనకు అంత స్వేచ్ఛ ఉందన్నమాట, మితిమీరిన స్వేచ్ఛ ఉంది. సో వీళ్ళు ఇలా ప్రమోట్ చేస్తున్నారు కనుక మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలాగా అనుకుంటున్నారు. రెండో మాట, ఇప్పుడే ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటున్నావు. అంతకుముందు నేను లేను కనుక, అంతకుముందు లలిత్ కుమార్ లేడు కనుక ఇప్పుడు వచ్చింది. నేనేమంటున్నా, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు డైహార్డ్ ఫ్యాన్స్ లో హిందువులు మాత్రమే కాదు, ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ కూడా పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాగని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానించే ముస్లిమ్స్ వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడతారంటే కాపాడరు. ఆయనను ఏ రకంగా చేశారో, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, లేదా ఆయన పొలిటికల్గా సినిమా బేస్ పరంగా అభిమానంగా అయి ఉండవచ్చు, అంతవరకు మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు సాయిబాబాకి ఎంత డైహార్డ్ భక్తులైనా సాయిబాబా చెప్పాడు కాబట్టి మనం ముస్లింలకి వెళ్దామా అనే కోణంలో నాకు తెలిసి ఎవరు ఉండరు ఫస్ట్. ఓకేనా? ఇది మీరు సరి చేసుకోవాలి. మీకు అర్థమైందా? మీరు చెప్పిన లాజిక్కే నేను చెప్తుంటాను. క్వశ్చన్లోనే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎలా అంటావా? ఏమన్నావు తెలుసా? పవన్ కళ్యాణ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది, ఈయన సాయిబాబా గురించి కాదు. బట్ అయినా ఆన్సర్ ఇస్తా. పవన్ కళ్యాణ్ దేవుడి కింద, చాలా షార్ట్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ దేవుడి కింద ఎవరు చూస్తారంటే హిందువులు చూస్తారు, వాళ్ళిద్దరూ చూడరు అన్నట్టుగా నువ్వు చెప్పావు. చూస్తారు కానీ ఆయన చెప్పింది చేయరు, ఫాలో అవరు, హిందువులే చూస్తారు. ఇక్కడ సాయిబాబా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తున్నావు? అలా ఇక్కడ హిందువులు ఫాలో అవుతారు అని చెప్తున్నావు, అక్కడ హిందువులు ఫాలో కారు అని చెప్తున్నావు. రెండు కాంట్రడిక్షన్ కదా. లాజిక్ ఎక్కడ సరిపోయింది? నీ గురించి నా గురించే కాదు, నేను ఇక్కడ పరిణామాలు చూస్తున్నా. నేను ఆల్రెడీ ముందే చెప్పా. ఏమని చెప్పాను? అల్లా గురించి ఆయన మాట్లాడాడు అని చెప్తే అల్లా అంటే ఖురాన్లోని అల్లా కాదు అని వాదించే జనాలు వచ్చారు. అంటే దాన్ని తప్పుగా లేదా వేరే విధంగా చూపించే విధానం వరకు వచ్చేసారు. అర్థమైందా? ఎందుకు అలా చేస్తున్నారు? నిజాయితీ ఉంటే అవును ఆయన మాట్లాడింది ఖురాన్లో ఉన్న అల్లా గురించి అని ఎందుకు సాయి భక్తులు మాట్లాడట్లేదు? వాళ్ళు ఎందుకు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కానీ లేకపోతే తప్పుదారి పట్టించడం కానీ చేస్తున్నారు? ఇది మొదటి విషయం. రెండో విషయం, ఈ రోజు చాలా మంది ఒక పాట ఉంటది, నాకు కరెక్ట్ గా రాదు, అల్లాయే దైవం అని నమ్ముతాను అని. ఎందుకు పాడుతున్నారు ఆ పాట? నువ్వు అంటున్నావు కదా పాడరని, మరి ఎందుకు పాడుతున్నారు? సాయిబాబాయే భగవంతుడు అని అంటే అట్లీస్ట్ ఓకే సంవాట్ మీరు అనుకుంటున్నారని,
సాయిబాబాకి మీరు దేవుడిగా మొక్కి పక్కన ఉన్న అల్లాని మీరు ఎందుకు తెచ్చుకున్నారు? కరెక్టే నేను దానికి వ్యతిరేకం. అది ఓకే, నువ్వు వ్యతిరేకమే. నేను బయట జరుగుతున్న విషయం చెప్తున్నా. నేను నా ఒపీనియన్ చెప్తాను. నా ఎదుట ఉన్న వ్యక్తి యేసుప్రభు దేవుడు అంటే నాకేం ప్రాబ్లం లేదు. మా యేసుబాబు తప్ప వేరొక దేవుడు లేడు అన్న వాడితో నాకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నా సాయిబాబా తప్ప వేరొక దేవుడు లేడు అన్న వాళ్ళతోటి నాకు ప్రాబ్లం అవుతుంది. నా రాముడు తప్ప వేరొక దేవుడు లేడు, రాముడు మాత్రమే దేవుడు, రాముడే పూజించాలి, మిగతా దేవుళ్ళు అందరు దేవుళ్ళు కాదన్న వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. కానీ సాయిబాబా భక్తులు ఎవరు కూడా మా సాయిబాబా దేవుడిని నమ్మపోతే నరకానికి వెళ్తారని కానీ, లేదా మా సాయిబాబా ఒక్కడే దేవుడు, సాయిబాబా తప్ప వేరొక దేవుడు లేడు, సాయిబాబా మాత్రమే పూజించాలి అనే విధంగా కానీ, లేకపోతే సాయిబాబా పేరు మీద ఏదైనా అద్భుతాలు మిరాకిల్స్ లాంటి ఫేక్ మోసాలు కానీ, లేకపోతే సాయిబాబా పేరు మీద కల్చర్ పాడవడము, రిలేషన్స్ పాడవడం కానీ ఇవన్నీ ఏమి జరగట్లేదు కదా. ప్రతి గురువారము దేశవ్యాప్తంగా కోట్లాది మంది సాయిబాబా గుడికి వచ్చి భిక్షాటం చేసేవాళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఓకే, సో ఇలా అన్ని మంచి జరుగుతుంది కదా అని నేను అంటాను. అప్పుడు మీరేమంటారు? నువ్వు అన్న దాంట్లోనే 100 తప్పులు ఉన్నాయి. ఎలా అంటావు? మీరు హట్ అవ్వద్దు, నేను ఏం అడిగినా కూడా. నేనెందుకు హట్ అవుతా? నేను ఇక్కడ కూర్చుంది నీకు ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు అన్నది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఎలా రాంగ్ స్టేట్మెంట్ అంటే, మళ్ళీ నువ్వు అన్ని క్వశ్చన్లు అడిగితే నేను మళ్ళీ గుర్తు తెచ్చు మెమరైజ్ చేసుకోవాలి. సాయిబాబా తప్ప ఎవరికో దేవుడు లేడు, సాయిబాబా మాత్రం. ఇప్పుడు సాయిబాబా తప్ప వేరే ఎవరు కూడా దేవుడు లేడు అనేది కదా ఇక్కడ. అవును. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే అంటున్నారో నీకు అదైతేనే ప్రాబ్లం, మిగతా అయితే కాదని చెప్తున్నావు కదా. ఈ రోజు వాళ్ళ తాలూకు బుక్ తీసుకుంటే ఫస్ట్ దాన్ని ఏమంటారు, మనం ముందు మాట అనుకోవచ్చు, పరబ్రహ్మ స్వరూపము సాయిబాబా అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పరబ్రహ్మ స్వరూపం అని మనం ఏ దేవుడిని అనం, పరబ్రహ్మే మిగతా అందరి దేవుళ్ళని తయారు చేశాడని మనం అంటాం. వేదాలలో ఉన్న పరబ్రహ్మాన్ని మనం హైయెస్ట్ ఇస్తున్నాం అనమాట. దానికి లింక్ కలిపారు ఇల్లు. ఓకే, అర్థమైందా? సో మా సాయిబాబాయే పరబ్రహ్మం. దాని తాలూకు ఎఫెక్టే ఇప్పుడు మన రాముణ్ణి, శివుణ్ణి, కృష్ణుణ్ణి సాయిబాబా పాదాల కింద కూర్చుని పెడుతున్నారు. పరబ్రహ్మ పైన కూర్చుంటున్నాడు, మిగతా వాళ్ళందరూ కింద దేవుళ్ళు. ఫైట్ చేయాలంటే సాయిబాబా మీకు దేవుడు అయితే దేవుడు, ఆయన కాళ్ళ కింద పెట్టొద్దు అని మీరు అట్లా ఫైట్ చేయాలి. కానీ అసలు సాయిబాబా దేవుడే కాదు, ఆయన పూజించొద్దని చెప్పేసి మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? అసలు నువ్వు మొత్తం ఇది వినలేదు అని నాకు అనిపిస్తుంది. సాయిబాబా భక్తులకి మేము క్లియర్ గా చెప్తున్నాం, అరే బాబు మీ గోడ మీరు పడండి అని. నీకు అర్థం కావట్లేదు. నేను స్టార్టింగే చెప్పా, మాకు అసలు అధికారమే లేదు. రాజ్యాంగం ప్రకారం ఒకరిని పూజించొద్దు అనే అధికారం మాకు లేదు. మీరు పూజించుకోండి, బట్ మా హిందుత్వం మీదకి రాకండి, మా హిందూ దేవుళ్ళని ఆ కాళ్ళ దగ్గర పెట్టకండి, మా ఆలయాల్లో మీ సాయిబాబాని పెట్టకండి అని మేము చెప్తున్నాం. మీరు వేరే మతం అని ప్రకటించుకోండి, మీరు వేరే విధంగా పూజలు చేసుకోండి. మనమెవరు ఇప్పుడు యేసుని చర్చిలో పూజించొద్దు అని మనం అనగలమా? మసీదులో పూజించొద్దని, అల్లాని వద్దని మనం చెప్పగలమా? ఇది కూడా అంతే, మీరు పూజించుకోండి. కానీ ఈరోజు ఒక పాస్టర్ని మన ఇళ్ళ దగ్గరికి రావద్దనే కదా మనం అంటున్నాం. అవును. అలానే మా దేవుళ్ళని మీ కాళ్ళ దగ్గర పెట్టొద్దు, మా ఆలయాల మధ్య మీ తాలూకు సాయిబాబా ఉండకూడదు, మీ సాయిరాము, సాయి కృష్ణ ఇలా ఈ శంకర పేర్లు మా దగ్గర ఉండకూడదు అని మేము అంటున్నాం. హిందువుల్ని మిక్స్ చేయొద్దు, హిందువులతో కలపొద్దు, మీరు వేరేగా పూజించుకోండి అని చెప్తున్నాం కదా. మీరు ఏమంటున్నారంటన్నా, అంటే ఇప్పుడు సాయిబాబా భక్తులు కానీ సాయిబాబా టెంపుల్ కానీ అసలు హిందుత్వానికి సంబంధమే లేదా? ఎస్, లేదు. ఎస్. ఎందుకు? ఎస్, ఎందుకు అంటే వాళ్ళది హిందూ తాలూకు ఆలయాలు కాదు కనుక. సింపుల్ కాదు. హిందూ ఆలయాలు ఉన్నాయి, హిందూ ఆలయాలకి ఎండోమెంట్ ఉంటుంది, వాళ్ళకుందా? లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఒక ఆలయం ఏదైనా ఉందనుకో, దానికి కొన్ని డినామినేషన్స్ ఉంటాయి, వైష్ణవ, శైవ, స్మార్త ఇలా ఉంటాయి. ఇప్పుడు మన తిరుపతి ఉంది, అది వైష్ణవకి సంబంధించింది. అలానే శివుని తాలూకు శైవ అలా ఉంటాయి అన్నమాట. అలా డినామినేషన్ ఉంటేనే అవి ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. సాయిబాబా దానికి డినామినేషన్ లేదు. ప్లస్ అక్కడ ఉన్నది ఏంటి, దర్గా. ఆయన్ని చంపి బొంద పెట్టి దాని మీద గుడి కట్టి ఈరోజు పూజలన్నీ చేస్తున్నారు. అది మన దాంట్లో యాక్సెప్టబుల్ కాదు. అండ్ వాళ్ళే క్లియర్ గా చెప్పారు, మాకు దీనికి సంబంధం లేదు, మా దానికి హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు, అదర్స్ కూడా వస్తారు, మాదొక సెపరేట్ సెక్యులర్ కైండ్ ఆఫ్ అని చెప్పారు. అందుకే అది ఎండోమెంట్ పరిధిలోకి రావట్లేదు. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన తాలూకు ప్రతి ఒక్క గుడిలో కూడా విగ్రహం ఉండదు, విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. దానికి కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఈయనకి ఏం ఆగమ శాస్త్రాలు ఉన్నాయి? ఒక ముస్లింని చేయడానికి ఆగమ శాస్త్రాలు ఉంటాయా? ఆగమ శాస్త్రాలు కూడా యజుర్వేదం నుంచి తీసుకుంటారు. వేదంలో అంత పవర్ఫుల్ అది. ఆ మంత్రాలు చదవడం వల్ల ఆ యొక్క దైవాన్ని తీసుకొచ్చి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. మరి సాయిబాబాకి ఏ ఆగమ శాస్త్రాల ప్రకారం చేయాలి? అందుకే సంబంధం లేనిది అది. అదొక చర్చి, ఒక మసీదు ఎలాంటిదో సాయిబాబా గుడి కూడా గుడి అనకూడదు, మందిరం అలాంటిదే. నేను ఏమంటానంటే,
దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. బౌద్ధ మతం కానీ, జుడాయిజం కానీ, సిక్కు మతం కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, నాస్తికత్వం కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు హిందుత్వంలో ఈ విధంగా మాత్రమే పూజించాలి, ఈ విధంగా మాత్రమే టెంపుల్ ఉండాలి, ఈ విధంగా మాత్రమే ఇట్లనే చేయాలి అంటూ ఆచారాలు లేకుండా అందరూ రకరకాలుగా చేసుకుంటున్నారు. శైవులు కానీ, వైష్ణవులు కానీ, రామ భక్తులు, కృష్ణ భక్తులు కానీ రకరకాల వినాయక చవితి చేసేవాళ్ళు, దసరా చేస్తారు, అమ్మవారిని పూజించేవాళ్ళు, ఇలా రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. కానీ ఇంతమంది దాంట్లో మీకు సాయిబాబా మాత్రమే ఎందుకు మీకు క్వశ్చన్ మార్క్ అయ్యారంటే, అంటే ఆ సాయిబాబా ఏ గుడికి కూడా ఎండోమెంట్ లేదు. అంటే ఇప్పుడు అందులో వచ్చే డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి మీరు అంటారు. ఇప్పుడు సాయిబాబా గుడిలో నేను వేసి ఇచ్చాను ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి మీరు అనుకుంటారు. సాయిబాబా ట్రస్ట్కి వెళ్తుంది. సాయిబాబా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2014 తర్వాత ఒక స్పెషల్ యాక్ట్ వేశారు. అది కనుక ఇప్పుడు గవర్నమెంట్ అనేది మానిటర్ చేస్తుంది, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్. కానీ నా పాయింట్ ఏంటంటే, మనీ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది, కానీ వాళ్ళ ధర్మానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, అది పాయింట్. ఇప్పుడు తిరుపతిలో వచ్చే డబ్బులు కూడా ధర్మానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? మొన్న 55 కోట్లు క్రిస్మస్ కు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు. మనం అదే ప్రాబ్లమ్స్ అది కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాం. మరి గవర్నమెంట్ అండర్ లో ఉన్నా, ఇప్పుడు నేను అనేది పూర్తిగా గవర్నమెంట్ అండర్ లో ఉండకూడదని మనం కూడా పోరాడుతున్నాం. బట్ అట్లీస్ట్ బుక్స్ ప్రింట్ అవుతున్నాయి, ఆలయాలు ఉన్నాయి, సమరసత సేవ అని చెప్పి కొంతమంది వచ్చి ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు, జరుగుతున్నాయి పనులు. బట్ చాలా వరకు గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది కూడా నిజం. మరి సాయిబాబా దాంట్లో అయోధ్య ఉందా? అయోధ్యకి లడ్డూలు పంపించింది తిరుపతి. అయోధ్యకు రూపాయి ఇచ్చిందా సాయిబాబా ట్రస్ట్? వాళ్ళు అడగలేదు కనుక మేము ఇయ్యలేదు అన్నారు. అంటే అడుగుతారా? నీకు వచ్చి ముష్ట అది డొనేషన్ నిన్న వచ్చి అడగాల? రూపాయి ధర్మం కోసం చేయరు, మన తలుగు ఏంటది ప్రచారం చేయరు, లేదా మన తలుగు హిందూ గుళ్ళకి ఇయ్యరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రూముల కోసం, ఇప్పుడు మసీదుకి వెళ్ళినా కూడా రూముల కోసమో, లేకపోతే చర్చికి వెళ్ళినా రూముల కోసమో, మెయింటెనెన్స్ కోసం వాళ్ళు డబ్బులు చేయరా? దానికి ఖర్చు చేస్తుంది. మీరు స్టాండర్డ్ ఒక మాట చెప్పట్లేదు. సాయిబాబా గుడిలో వచ్చే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది ముస్లిం వాళ్ళ జోబులోకి వెళ్తున్నాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రీల్ చూపించి, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్న సంబంధం లేని వీడియో చూపించి, అనవసరంగా అమాయకమైనటువంటి ముస్లిమ్స్ వాళ్ళ మీదకి సాయిబాబాకు వేసే డబ్బులు మొత్తం ముస్లిమ్స్ వాళ్ళ జోబులోకి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారంట. అప్పుడు మీరు ఏమంటారు? యాక్చువల్గా 2014 నుంచి ఈ స్పెషల్ యాక్ట్ వచ్చిందని చెప్పాను. అంతకు ముందు ఏం చేశారు ఎవరికి తెలియదు, ఆ డబ్బులు ఏం చేశారు ఎవరికి తెలియదు, అది ట్రస్ట్ దగ్గర ఉండేది. ఇప్పుడంటే గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది, అసలు మానిటర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎలిగేషన్స్ అప్పట్లో సాయిబాబా ట్రస్ట్ మీద చాలా ఉన్నాయి, పీల్స్ పడ్డాయి ఈ కోర్టులో, వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని. దాన్ని ఎవరు చెప్పేవాడు ఎవడు? ఇవన్నీ చూసిన తర్వాతే గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుంది 2014లో. ముందు డబ్బులు అంతా ఎక్కడికి వెళ్ళి ఎవరికి తెలుసు? అదే అంత ముందు వదిలేద్దాం, అంతకుముందు మనకు ఎన్నో జరుగుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు అయితే సాయిబాబా ట్రస్ట్లో వచ్చిన డబ్బులు వాళ్ళకే ఉపయోగించుకుంటున్నారు, అంతేనా? ఆ డబ్బులు ఎవడమంటున్నా సరే, అవి మనవే, అది సాయిబాబా భక్తులే అంటారు. అప్పుడు సాయిబాబా భక్తులు అంటే ఎవరు? మన హిందువులు కాదా? ఇప్పుడు ప్రస్తుతం మన హిందువులు ఉన్నారు. చర్చికి వెళ్ళేటోళ్ళు కూడా మన హిందువులే. ఒక్క మాట, మసీదుకి వెళ్ళేటోళ్ళు మన హిందువులే. కాదు, అలా కాదు. చర్చికి వెళ్ళేవాడు ఏసు పక్కన రాముడిని పెట్టడు, మసీదుకి వెళ్ళేవాడు అల్లాని పూజించేవాడు రాముని పెట్టి పూజలు చేసుకుని మన నమాజ్ చేయడాడు. ఈ శంకర్ జాతి కేవలం సాయిబాబాదే. మనం అందుకే చెప్తున్నాం క్లారిటీ ఇవ్వమని. అర్థమైందని పాయింట్. సాయిబాబాని నువ్వు మొక్కాలి అనుకుంటే సాయిబాబా దగ్గర ఉండు, నువ్వు డబ్బులు ఇచ్చుకో, కాదనట్లే. రాముడిని అంటావు, కృష్ణుడిని అంటావు, మా హిందువులతో ఉంటావు, అక్కడ వెళ్ళి డబ్బులు ఇస్తున్నావు. దానికి క్లియర్గా మనం ఒక మత విభజన వచ్చేయాలి కదా. ఇప్పుడు నా ప్రాబ్లం ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కాదు, ఇంకా వీళ్ళు తీసుకుపోతున్న వాళ్ళ మీద నా ప్రాబ్లం. అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. వీళ్ళు మన అనుకుని మనల్ని దాడులు చేస్తున్నారు. రేపు పొద్దున్న ఎంతమంది హిందువులు మిగులుతారు? ఇప్పుడు ఏమంటారు, కొన్ని కోట్ల మంది మేము ఉన్నాం అంటున్నారు. మీరు కొన్ని కోట్ల మంది ఉన్నా ఇప్పుడు మిగతా దేవుళ్ళని నీళ్ళు మొక్కే పరిస్థితి లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పేది, కొత్తగా ఒక కల్ట్ స్టార్ట్ అయింది అనుకో, అది చాలా డేంజరస్. అది ఏ మతంలో ఉన్నా. ఇప్పుడు క్రిస్టియానిటీ ఒక కల్ట్, ఇస్లాం ఒక కల్ట్, ఇప్పుడు ఈ సాయిబాబా ఒక కల్ట్. వాళ్ళు ఇప్పుడు సాయిబాబా ఏం కల్ట్? అదే సాయిబాబా తాలూకు మతం అనేది ఒక కల్ట్. భక్తులు ఎలా అంటావా, యేసు నాతో మాట్లాడాడు అని చెప్తారు, విన్నావు కదా, నీకు తెలుసు. సాయిబాబా నాతో మాట్లాడాడు అంటారు. రాముడు మాట్లాడాడని ఎవడు చెప్పడే, కృష్ణుడు మాట్లాడాడని ఎవడు చెప్పడే, శివుడు మాట్లాడాడని ఎవడు చెప్పడే. ఎందుకంటే ఆ మతం ఉన్మాదం మేరకి అంటే ఎప్పుడు తప్పన్నా. ఎందుకంటే సాయిబాబా దేవుడు కనిపించాడు మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కొంతమంది కూడా
కొంతమంది డైరెక్ట్గా నాకు కృష్ణుడితో మాట్లాడతాను, కృష్ణుడితో నేను ప్రతిదీ చెప్పుకుంటాను, కృష్ణుడితో అని చెప్పేసి నేను అక్కడ కృష్ణ భక్తులు హరే కృష్ణ అనుకుంటూ దాంట్లో డీప్గా శ్రీకృష్ణుని ఇస్కాంటో మునిగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది చూసా. అది వాళ్ళు కృష్ణుడి మీద ఉన్న భక్తితో వాళ్ళ లైఫ్ అలాగుంది. కానీ సాయిబాబా మీద భక్తితో సాయిబాబా ఇప్పుడు అట్లాగే మా యేసు తప్ప వేరొక దేవుడు మా ఏసే అనుకుంటూ ప్రార్థనలో మునిగిపోయి నేను డైలీ యేసుతో మాట్లాడుతున్నాను అంతగా ఉన్నారు. కానీ నాకు నిన్న రాత్రి సాయిబాబా ప్రత్యక్షమై మా ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చిచ్చాడు, నా మొబైల్లో ఇంటర్నెట్ అయిపోతే సాయిబాబా నాకు ప్రత్యక్షమై మొబైల్ ఇంటర్నెట్ తెచ్చిచ్చాడు అన్న విధంగా సాయిబాబా భక్తులు లేరు కదా, డిఫరెన్స్ ఉంది కదా. అసలు నీకు బయట తెలియదు విషయం అని చెప్తున్నా. అలానే సాయిబాబా భక్తులు అంటున్నారు. ఎవరంటారు? అందరూ. నువ్వు ఏం చూస్తున్నావు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సాయిబాబా సచ్చరిత్ర చదివితే మొత్తం ఎగ్జాంపుల్స్ కాదన్నా. ఇప్పుడు సాయిబాబా భక్తులు ఏం మాట్లాడతారు అనుకున్నావు? ఆహా ఈ రోజు ఎండ వచ్చింది కదా, మరి ఈ నెలలో ఎండ రాకపోతే ఏమొస్తుంది? సాయిబాబా దయ వల్లే వచ్చింది అంటారు. వర్షం వచ్చింది అనుకో, సాయిబాబా దయ వల్లే వచ్చింది అంటారు. కానీ అది వాళ్ళు నేను కూడా కృష్ణుడి దయ వల్ల వచ్చింది అంటారు. ఎక్కడికే వస్తున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడి భక్తులు వాళ్ళంతా కూడా ఉండి కృష్ణుడు అని కనిపించారు అనడం వల్ల వాళ్ళు ఒక ట్రాన్స్ అనుకో, పచ్చిగా లేదా భక్తి అనుకో, వాళ్ళు ఒక మూలను కూర్చొని భజన చేసుకుంటారు. వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం లేదు. ఒక క్రిస్టియన్ ఉన్నాడు అనుకో, వాడికి దేవుడు కనబడుతున్నాడు అనగానే వాడితో ప్రాబ్లం ఉంది. అదే రుద్దాలని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? వాడి గ్రంథం చెప్పింది కనుక యేసు నాకేం చెప్పాడు మీద చేసి తీరుతా అంటాడు. ఇప్పుడు ఇస్లాం సైడ్ ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరు? అవును వీళ్ళే. ఓకే, సాయిబాబా తాలూబాలు ఏం చేస్తారు తెలుసా? ఇంకా ఇప్పుడు మా దేవుడే ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపం, మిగతా వాళ్ళందరికన్నా కూడా మా సాయి వాళ్ళందరికీ చెప్పాడు అని వాళ్ళు బుక్ లో రాసుకున్నారు. పరబ్రహ్మ స్వరూపం అంటే రాముడు కృష్ణుడు వీళ్ళంతా లో కేటగిరీ. వాళ్ళు మంచిగా ఎందుకు చూస్తారు? ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంకా వెళ్ళి సాయిబాబా నువ్వు ఎందుకు మొక్కుతున్నావు, నీకు సాయిబాబా సచ్చరిత్రలో అది ఉంటది. నువ్వు అన్ని రోజులు ఉపవాసం చేయాల్సిన పని లేదు, అన్ని రోజులు నీ తాలూకు శరీరాన్ని క్షీణించుకోవాల్సిన పని లేదు. మా సాయిబాబాని మొక్కు, నీ తాలూకు అన్ని తీరిపోతాయి. క్షీణించుకోవడం అంటే ఏంటి? అక్కడ భక్తి, తపస్సు మన గ్రంథాలు చెప్పాయి. దాన్ని వీడు ఇండైరెక్ట్ గా కొడుతున్నాడు అనమాట. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో ఏం చెప్తారు? నీ తాలూకు దేవుడు అంటే డైరెక్ట్ ఉంటాయి ఇవి. నీ తాలూకు దేవుళ్ళు రాళ్ళు రప్పలు వ్యభిచారులు ఆడు ఎందుకు చెప్పాడు మాట? వాడి కాంపిటీషన్ ఉంది కనుక. అర్థమైందా? వాడు డైరెక్ట్ అటాక్ ఇస్తున్నాడు. సాయిబాబా వాళ్ళు ఏంటి మనతో ఇంటర్లింక్ అయి ఉన్నారు కదా. నువ్వు శరీరానికి క్షీణించుకోవాల్సిన పని లేదు అంటే నీకు వాళ్ళకి ఆదరానైనా ఈజీ వే మా సాయి, ఈజీ వే. ఇప్పుడు యేసుని నమ్మితే నీకు అన్ని తీరిపోతాయి, ఈజీ వే. ఆ ఈజీ వేలు మన హిందూ మతంలో ఉండవు, హిందూ ధర్మంలో ఉండవు. సాయిబాబా ధర్మంలో సాయిని నువ్వేంటి సాయి పారాయణం చేస్తే నీకు అయిపోతాయి. అక్కడ యేసుని నమ్మాలన్నా సాయి పారాయణం చేసిన ఒకటే. ఇవన్నీ ఎగెనెస్ట్ మన హిందూ ధర్మానికి. నీకు ఇప్పుడు అర్థమవుతుందా క్లారిటీ? అదే జరుగుతుంది. బాగా ఉన్న ఒక సాయి భక్తుడి దగ్గరికి వెళ్ళి వాడితో నువ్వు ఒక 5 నిమిషాలు కూర్చో, వాడు ఇదే మాట్లాడతాడు. సాయి వల్లే అన్ని జరిగాయి, నాకు ఈరోజు మొబైల్ వచ్చింది. నిన్న మాట్లాడాను లలిత్తో నేను కూర్చొని ఉంటే, వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉంటే అంటే తగ్గిపోయిందంట, మరి ఇప్పుడు ఉందా అంటే చచ్చిపోయిందంట. ఓకే, ఏం చెప్పాలి దానికి? రైట్. అంటే అలా పిచ్చి భక్తులు అన్ని మతాలు భక్తులు పిచ్చిగానే ఉంటారు. ఇక్కడ నా పాయింట్, అన్నింట్లోనూ భక్తులు పిచ్చిగానే ఉంటారు. బట్ మన దగ్గర భక్తులు పిచ్చిగా ఉన్న వాళ్ళొక ట్రాన్స్ ఒక మూలం ఉంటారు. వాళ్ళ వల్ల సమాజానికి నష్టం ఉండదు, అది నేను చెప్పాల్సింది. బట్ ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం, సాయిబాబా, సమ్ అదర్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మిగతా వాళ్ళని మార్చడానికో మిగతా వాళ్ళ తాలూకు మతాన్ని పెంపొందించుకోవడానికి చూస్తాయి. మనం అలా చూడం. వీడు మూలను కూర్చొని పాపం భజన చేసుకొని కూర్చుంటాడు. నేను మోక్షానికి వెళ్ళాలనేది వీడి బాధ. ఇస్లాంలో నువ్వు మోక్షంకి వెళ్ళాలి అంటే, మోక్షం అని చెప్తున్నా, పరలోకంకి వెళ్ళాలి అంటే చంపేయి. దీంట్లో నువ్వు పరలోకంకి వెళ్ళాలంటే యేసు దగ్గరికి కొంతమందిని తీసుకురా, ఇక్కడ సాయిబాబా దగ్గరికి తీసుకురా, పారాయణం చేయించు. ఏం తేడా ఉంది? మూడు ఒకటే. నేను అందుకే కదా నేను కానీ లలిత్ కానీ ఇంకొంతమంది కానీ కొట్టుకుంటుంది. నేను మీరు చెప్పిన దాని మీద నేను ఒక సర్వే చేస్తాను. నేను మా టీం కలిసి సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి సాయిబాబా భక్తుల దగ్గరికి వెళ్ళేసి మీరు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సాయిబాబా భక్తులు మరంత పిచ్చిగా ఉన్నారా లేరా అనే దాని మీద చెప్తారా? నేను చెప్పాను, నేను వీడియోస్ మీకు చూపిస్తాను కావాలంటే. నేను రీసెంట్ గా చర్చి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు యేసు ఒకటి దేవుడు అంటే యేసు ఒకటి దేవుడు, రాముడు కృష్ణుడు కాదంటే కాదని చెప్పేశారు. నేను మీకు ఆ వీడియో మీకు చూపిమంటే నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ నువ్వు అర్థం చేసుకో. సాయిబాబా భక్తులు అలా నాకు చెప్పడం కాదు. ఇక్కడ నేను సాయిబాబా భక్తులకి ఫోన్ చేసి మాట్లాడదామా? నేను ఒక మాట చెప్తాను. మీరు చెప్పిన దానికి ఏదైతే ఉందో, మీరు చెప్పిన గ్రంథం ఏదైతే అది ఏమన్నారు మీరు? గ్రంథము సాయిబాబా సచ్చరిత్రం. అది నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండదు, అంత ఈజీగా అంత దాంట్లోకి డీప్గా అయితే పోరు అని నేనంట. మీకు ఒకటి ఇదిగోండి,
ఉండు ఒక మాట నేను చెప్తాను. ఒక నిమిషం మాకు ఈ వీడియో మీరు చూడు. గ్రంథము మొదటి ఆదివారము మొదటి సంవత్సరము. ఇక్కడ ఒకసారి చర్చికి వెళ్ళి నేను చేశా. అంటే 10 సంవత్సరాల క్రితం మీరు హిందువులేనా? హిందువులే. హిందువుల నుంచి ఇప్పుడు ఎందుకు మారవలసి వచ్చింది? మాకు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అంటే హిందూ దేవుళ్ళు అద్భుతాలు చేయలేదా? అంటే కొన్ని మార్చుకున్నామండి. అంటే మా ద్వారా దేవుడు కొన్ని నేను కోరుకున్న కోరికలు దేవుడు నెరవేర్చాడు. నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే మీరన్నా వీళ్ళందరూ ఏమంటున్నారంటే పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, అందరు ఇస్తున్నారు. మా తాత ముత్తాత అందరూ నరకంలో ఉన్నారు, వాళ్ళు సచ్చిన కూడా మేము పోము, మాకు క్రైస్తవం ముఖ్యం అని చెప్పేసి అంటున్నారు. ఇలా నేను ఈ విధంగా సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి నేను పర్టికులర్గా నేను మా టీం దగ్గరికి వెళ్ళి ఇలాగే నేను సాయిబాబా భక్తులందరినీ అడుగుతా, మీరు చెప్పిన గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని ఫాలో అవుతున్నారా, మీకు రాముడు కృష్ణుడితో పాటు సాయిబాబా సరిసమానంగా ఉంటున్నారా అని చెప్పేసి నేను అడిగే ఒక సర్వే నేను చేస్తా. ఈ సర్వే చేసిన తర్వాత సాయిబాబా భక్తులు మరి అంత పిచ్చిగా లేరు అని అనుకుంటే మీరు ఇంతటితో ఆపేస్తారా? ఇక్కడ నేను నీకు చెప్తున్నా, అన్నిటికీ ఇప్పుడు పిడికి బియ్యానికి ఒకటే కాదు. నీకు ఒక మెయిన్ ఒక తేడా నువ్వు గమనించు. సాయిబాబా వేరే మతం కింద లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అది హిందువుల పాటలో ఉంది. క్రిస్టియానిటీ అనేది అది ఎక్కడ పూర్తి కాలే, ఇంక నేను చెప్పే పూర్తి కాలే. నాకు చెప్పడానికి నువ్వు నన్ను ఇక్కడ పిలిచినప్పుడు నాకు చెప్పని, నీ వాదన చెప్పుకోవడం గురించి కాదు పాయింట్. నేను చెప్పిన తర్వాత దాన్ని అనలైజ్ చేశాక అప్పుడు మాట్లాడు. క్రిస్టియానిటీ అనేది ఒక సపరేట్ మతం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇస్లాం అనేది ఒక సపరేట్ మతం అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పుకుంటున్నారు. సో నువ్వు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అవి హిందువులకి వ్యతిరేకంగా ఉంటేనే నీకు క్రిస్టియన్ కానీ ఇస్లాం అదే ముస్లిం అని కానీ అంటారు. సాయిబాబా తాలూది ఇంటర్లింక్ అయి ఉంది, అర్థమైందా? ఇంటర్లింక్ అయి ఉండేటప్పుడు వాళ్ళు నీకు అంత పబ్లిక్గా నువ్వు వెళ్ళి రాముడు కృష్ణుడు కాదని మేము రాముని పూజిస్తాము, కృష్ణుడిని పూజిస్తాము, సాయిబాబాని పూజిస్తాము అంటారు. అన్నారు కదా అని చెప్పి నేను మానేస్తానంటే నేను ఎందుకు మానేస్తా? ఎందుకంటే ఇది ఇంటర్లింక్ అయ్యింది. అర్థమవుతుందా పాయింట్? ఇది మీరు తప్పు మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము, జుడాయిజం మతము కూడా అవి సపరేట్ మతాలుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎవరు? అవి మతాలు సిక్కు మతము, బౌద్ధ మతము అవన్నీ కూడా హిందుత్వంలో కొన్ని శాఖల్లాగా. ఎవరు చెప్పారు అన్న? ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే నువ్వు క్వశ్చన్స్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కరెక్ట్ చేసుకొని కరెక్ట్ క్వశ్చన్స్ అయ్యి. బౌద్ధము, జైనము, సిక్కు ఇవన్నీ హిందుత్వంలో కొన్ని శాఖలు. ఎవరు చెప్పారు? ఇవి హిందుత్వంలో మతాలా, హిందుత్వంలో విడిగా ఉన్నాయా? ఎవరు చెప్పారు నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నువ్వు వేసిన క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చెప్పాలి. నేను చెప్తున్నానన్నా, ఇవి హిందుత్వంలో కొన్ని భాగాలు అనుకుంటా. ఎవరు చెప్పారు అంటున్నా? నేను అనుకుంటున్నా. కాదు, యాక్చువల్ గా వీటిని రాజ్యాంగంలో తర్వాత పొందుపరిచారు. ఓకే. ఎందుకు పొందుపరిచారు అంటే ఇవన్నీ కూడా భారతదేశంలో పుట్టిన మతాలే కనుక. అర్థమైందా? అవును. భారతదేశంలో పుట్టిన మతాలే కనుక వీటిని సబ్ కేటగిరీలో పెట్టారు. దేనికోసం? రిజర్వేషన్ కోసం. ఓకే. తప్పించి ఇవి అన్ని కూడా ఒకటే మతం అని కాదు. బౌద్ధ హిందూ ధర్మం మీద దాడి చేసింది, తర్వాత జైనం హిందూ మతం మీద దాడి చేసింది. మన దర్శనాలు చదివితే మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీ మీద వర్క్ చేస్తున్నావు కనుక నీకు వీటి మీద ఐడియా ఉండకపోవచ్చు, బట్ పాయింట్ నువ్వు వినాలి. హిందుత్వం మీద కాస్త ఐడియా ఉండేవాళ్ళు. ఇప్పుడు దర్శనాల్లో చూస్తే వీటిని నాస్తిక దర్శనాలు అంటారు. బౌద్ధ, లేకపోతే ఇటుపక్క జైన, చార్వాక, ఇవన్నీ కూడా నాస్తిక దర్శనాలు. అంటే అవి నాస్తిక మతాలు. అర్థమైందా? దేవుడు ఉన్న హిందుత్వానికి దేవుడు లేని బౌద్ధ జైనికి ఎలా సంబంధం ఉంటది? సిక్కు అది కంప్లీట్లీ డిఫరెంట్. దానికి కొంతవరకు అంటే అది ముస్లిమ్స్ మీద యాక్చువల్ గా పోరాడడానికి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ గురువుని ఔరంగజేబు చంపేశాడు కనుక. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళకి ప్రథమ శత్రువులు కాదు, మనమే అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఖలిస్తానని అదని ఇదని. బట్ వీటన్నిటిని కూడా రాజ్యాంగం ప్రకారం తీసుకొచ్చి పెట్టారు తప్ప వాళ్ళకి మనకి అసలు ఎటువంటి పొంతన కూడా లేదు. కాకపోతే అగైన్ ఇవన్నీ కూడా ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం అంత డేంజరస్ కాదు ఇప్పుడు. అట్లీస్ట్ ఒకప్పుడు ఉండేవేమో, ఇప్పుడు ఆల్మోస్ట్ జైను మన దాంట్లో కలిసిపోయింది. మన దేవుళ్ళనే వాళ్ళు పూజిస్తారు ఆల్మోస్ట్. బట్ అవి ప్రారంభమైనప్పుడు మాత్రం కాదు, ఎప్పటికీ కాదు. కలిస్తే కలిసి ఉండొచ్చు, కొంతమంది దేవుని పూజిస్తే పూజించవచ్చు, బట్ వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ గ్రంథాలు ఎంటైర్లీ డిఫరెంట్. సరే, నేను చెప్తాను అన్న. ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను, షార్ట్లో చెప్తాను. హిందుత్వంలో పెద్ద సమస్య ఇదే ఉందా? ఎందుకంటే పాషాండ మతస్థులు మత మార్పులు చేసుకుంటూ ఒక వర్గము, లవ్ జిహాదులు చేసుకుంటూ ఇంకో వర్గము, బ్రహ్మకుమారిస్ అంటూ మన హిందుత్వంలో రిలేషన్ పాడు చేస్తూ ఇంకో వర్గము, దీనికి తోడు మళ్ళీ పొలిటికల్ కానీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళ ఎవరి లాభం కోసం వాళ్ళము హిందుత్వాన్ని అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఈ సాయిబాబా మాత్రమే మీకు పెద్ద సమస్య కనిపించిందా? ఇది ఫస్ట్ ప్రశ్న. సెకండ్, ఇందాక మీరు నేను ఒక సర్వే చేస్తానని చెప్పా, ఓకేనా? ఆ సర్వేలో నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే
సాయిబాబా సపరేట్ మతమా, హిందూ మతంలో కలప, ఆ మతాల సంగతి పక్కన పెట్టేద్దాం, అన్ని మతాల గురించి పక్కన పెట్టేద్దాము. మీరు ఫైనల్గా మీరు ఏం చెప్పారంటే సాయిబాబా భక్తులు ఖచ్చితంగా సాయిబాబా బాగా పీక్స్లోకి వెళ్ళిపోతున్నారు, సాయిబాబా కనిపించి మాకు అద్భుతాలు చేశారని చెప్పేసి అంటున్నారు. సాయిబాబా రాముడు కృష్ణుని వాళ్ళు ఏమి పూజించారు, వాళ్ళు అల్లా చెప్పినట్టుగా ఇవాళ కానీ రేపే నాటి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఇలా అంటున్నారు, సబ్కా అందరూ సాయిరామ్ ఈశ్వర అల్లా అని యేసు అని చెప్పేసి ఇవన్నీ అంటున్నారు. దీనివల్ల అక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది డైవర్ట్ అవుతున్నారు, కొంచెం షారిస్ లాగా మారిపోతున్నారు, సాయిబాబా భక్తులు పిచ్చిగా మారిపోతున్నారు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు ఈ ప్రయత్నాలన్నీ ఆపి వేరే దాని మీద ఫోకస్ పెట్టడం కోసము, సాయిబాబా భక్తులు అంత పిచ్చిగా లేరు అని అన్నట్టుగా మీరు ఏ గుడి చెప్తే ఆ గుడి సీక్రెట్గా నేను వెళ్ళి సర్వే చేసి వచ్చి అన్న మీరు చెప్పింది రాంగ్, సాయిబాబా భక్తులు మీరు అనుకున్నంతగా సాయిబాబా కనిపిస్తే అద్భుతాలు చేస్తారని అన్నట్టుగా క్రిస్టియానిటీ లాగా అంత సైకోలాగా లేరు సాయిబాబా భక్తులు అనే దాని మీద నేను మీకు కొంతమంది భక్తులతో అడిగి ఒక సర్వే చేసి మీకు చూపించిన తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ ఆపేస్తారా? ఇక్కడ నేను సింపుల్ గా మతాలు పక్కన పెట్టు, సాయిబాబా అవన్నీ కాదు, గ్రంథం పక్కన పెట్టు. పక్కన పెట్టను, నువ్వు పెట్టుకో కావాలంటే, నేను పక్కన పెట్టను. నా గ్రంథం ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విశ్వాసాలు ఇంపార్టెంట్, నా గ్రంథం ఇంపార్టెంట్, నా గ్రంథాలు ఇంపార్టెంట్. నేను హైందవాన్ని రక్షించే పనిలో వచ్చాను, క్రిస్టియానిటీని పోరాడే పనిలోకి నేను లేను. నా హైందవం మీద ఎవడైనా దెబ్బేస్తే అర్థమైందా, అది ఎవడేసినా, క్రిస్టియన్లు వేసినా, ఇస్లామిస్టులు వేసినా, కమ్యూనిస్టులు వేసినా, సాయిబాబా వాడు వేసినా, ఇంకో హిందువులే వేసినా, ఎవడైనా నా ధర్మానికి నష్టం కలిగిస్తే నేను పోరాడతా. ఇది నా తాలూకు పర్పస్. ఓకే, ఇప్పుడు హిందుత్వంలో నీకు ఇదే పెద్ద సమస్యగా కనిపించిందా నువ్వు అడిగావు. అవును, యాక్చువల్గా మంచి క్వశ్చన్ అది. దానికి నా ఆన్సర్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్రిగ్గర్ అవుతుంది. అర్థమైందా? ఇస్లాం పెద్ద సమస్య కాదా అని నేను అడిగాను అనుకో, క్రిస్టియానిటీ మీద ఎందుకు వర్క్ చేస్తున్నావు అంటే నువ్వేం చెప్తావు, నీకు ఇది ట్రిగ్గర్ అయింది. లేదా నువ్వు ముందు ఎక్స్ క్రిస్టియన్, ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్, నీ క్రిస్టియానిటీ గురించి తెలుసు, అవును, అలాగని ఇస్లాం తాలూకు సమస్య కాదా అంటే నువ్వేం చెప్తావు? కాదు అనలేవు కదా, బట్ దీని మీద పోరాడుతున్నావు. అవును అవును. అలానే నాకు కొన్ని ట్రిగ్గర్ అవుతాయి, ఆ ట్రిగ్గర్ అయిన తాలూకు విషయాల మీద నేను పోరాడతా. అది ఒక్కొక్కరికి సంబంధించింది. ఇది సమస్య కాదా అని చూడాలి తప్ప దీని మీద ఎందుకు పోరాడడం లేదు, దీని మీద ఎందుకు పోరాడుతున్నాం అనడానికి ఎవరికి ఇది లేదు. నా పాయింట్ ఏంటంటే నేను చెప్పిన దాంట్లో సంబంధం ఉందా లేదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్రైస్తవులు బాహ్య శత్రువులు, ముస్లింలు బాహ్య శత్రువులు, వీళ్ళు అంతర్శత్రువులు సాయిబాబా భక్తులు. వీళ్ళతో డీల్ వేరే ఉంటది. నువ్వేదో సర్వే చేసుకుని వచ్చేస్తాను, లేకపోతే వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాను, కుదరదు. నీ పక్కనే ఉంటారు, నీ ఆలయంలో ఉంటారు. ఏ క్రైస్తవుడు నీ ఆలయంలో ఉండడు, కాలం నీ సర్టిఫికెట్ పెట్టుకుంటాడు, నీ ఆలయంలో ఉండడు. ముస్లిమ్స్ మసీదులో ఉంటారు కానీ నీ ఆలయంలో ఉంటారు. ఏం చేస్తారు, వస్తాడు, బానే ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, సాయిబాబా దగ్గరికి వెళ్తారు. అసలు నా ఫస్ట్ క్వశ్చన్, మన దేవుళ్ళు ఉంటుంది కదా, ఒక ముస్లిం అయిన సాయిబాబా దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే నీ దేవుళ్ళ కన్నా అటు పక్క పెరిగిందనే కదా. క్రిస్టియన్స్ ఎందుకు వెళ్తున్నారు ఏజ్ దగ్గరికి? నేను ఎందుకంటానంటన్నా, అది ఒకప్పటి నుంచి బాగా జనాల్లో నాటుకుపోయిందన్న. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబాను కూడా భావించి ఆయనకు సపరేట్గా ఆలయాలు కట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర కోట్ల రూపాయలు స్కాన్ చేసిన తర్వాత కూడా ఆయన దేవుడు అని చెప్పేసి ఆయన ఏదో నోట్లోంచి శివలింగాలు తీశారని చెప్పి అది నిజమని చెప్పి నమ్మి పిచ్చిగా చాలా మంది ఉన్నారు. సో సాయిబాబా విషయంలో కూడా అప్పటి నుంచి అక్కడ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఒప్పుకుంటున్నా. ఇక్కడ చిన్న తేడా ఉంది. నేను ముందే చెప్పా, హిందువుల్లో ఎవరిని దేవుడు అనుకున్నా, వారిని దేవుడు అనుకున్నా మిగతా దేవుళ్ళ మీద నీకు అసహ్యం కానీ లేకపోతే ఏ భయం కానీ కలగదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఈ పర్సన్ కూడా ఈ దేవుళ్ళే మొక్కాడు కనుక. బట్ సాయిబాబా దగ్గర అది కాదు. మీకు అర్థమవుతుందా పాయింట్ నాది? సాయిబాబా అల్లాని మొక్కాడు, ఈ దేవుళ్ళని మొక్కలే. ఏ రోజైనా సాయిబాబా జై శ్రీరామ్ అన్నట్టు నువ్వు విన్నావా? శ్రీరామనవమి జరిపారు అని అంటారు, చెప్తారు కానీ జై శ్రీరామ్ అని ఎందుకు అనలేదు? మరి రెండు మతాల మధ్య సమన్వయం చేకూరు సాయిరామ్ అని మనం అంటున్నాం, ఆయన లేదు. ఆయన ఓన్లీ సబ్కా మాలిక్ అల్లాహే అని అన్నాడు, అల్లా బలా కరేగా అన్నాడు. అంటే అల్లా మంచి చేస్తాడు, అందరికి దేవుడు అల్లానే. ఈ టెర్రరిస్టులు అల్లాహ్ అక్బర్ అంటారు. నేనేమంటారంటే మీరు అనుకున్నట్టుగా ఆయన ముస్లిం వ్యక్తి కాబట్టి ఆయన భాషలో అలా అని ఉండొచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సరే, అది నేను ఆయన భాషలో అని ఉండాలి అంటే రాముడు అంటారు, అల్లా అంటారు కదా. ఆయనకు తెలియదు ఆ విషయం. ఓకే, ఇంకొక విషయం, ఆయన దేంట్లో మాట్లాడేవాడు తెలుసా? ఉర్దూలో మాట్లాడేవాడు. అవును, ఆ ఉర్దూలో గాడ్ అంటే ఇప్పుడు సబ్కా మాలిక్. నా పాయింట్ ఒక్కటే, నువ్వు ఇన్ని చెప్పకు. ఇప్పుడు ఎవడో ఒక వీడు పాస్టర్, వాడు ఓ మై గాడ్ ప్రైజ్ ద లార్డ్ అంటే అక్కడ రాముణ్ణి ఆయన అంటున్నాడు, యేసుని నువ్వు ఎందుకు అనుకోమంటావు అన్నంత దీనిగా ఉంది ఇక్కడ. అవునవును,
అది ఆ పోలిక చాలా దరిద్రంగా ఉంది. Okay. ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని ఆ మాట అనడు. మనం కావాలంటే హిందువు గాడ్ అన్నాడంటే అందులో కృష్ణుడిని ఎత్తుక్కో, రాముడిని ఎత్తుక్కో, శివుడిని ఎత్తుక్కో, దేవిని ఎత్తుక్కో, మనం ఎత్తుక్కోవచ్చు. వాళ్ళకి ఇంకొకటి ఉండదు. కరెక్ట్. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, నాకు అర్థమైంది అని పాయింట్. చాలా క్లారిటీగా అన్నాడు అల్లా అని. అల్లా ఆయన ఏంటది ఈ ఖురాన్ ఇవన్నీ చదివాడు అనేవాడు ప్రాక్టీస్. అది దాన్ని ఏమంటారు ప్రాక్టీసింగ్. ముస్లిం ప్రాక్టీసింగ్ అంటేనే 5 సార్లు నమాజ్ చేయడం, ఖురాన్ చదవడం, కల్మా చదవడం. మరి సాయిబాబా భక్తులు ఎవరు ఖురాన్ చదవడము, కల్మా చదవడము, నమాజ్ చేయడం లాంటివి చేయట్లేదు కదా సాయిబాబా భక్తులు? ఇప్పుడు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది క్రిస్టియానిటీకి, 1400 సంవత్సరాలు ఉంది ఏంటది దీన్ని మహమ్మదీ మతంకి. మనం స్టార్టింగ్ లో ఒకవేళ కానీ క్రిస్టియానిటీలో ఉంటే వాళ్ళు ఏం చేశారు నీకేం తెలుసు? వాళ్ళు రోమన్ల తాలూకు డైరెక్ట్ గా వెళ్ళి మీరు చదవకండి, మా బైబిలే తీసుకోండి అన్నారా? లేదు, అనలేదు. అదొక పరిణామం, ఎవల్యూషన్ అది. అలానే మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు దీని మీద పోరాడలేదు అనుకో. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు సాయిబాబా దేవుడిగా భావించిన ఎప్పటి నుంచో ఉంది కదా, స్వతంత్రం వచ్చి ఎప్పటి నుంచో. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ 2000తో పోల్చుకుంటే 60-70 ఏళ్ళు నీకు ఒక పెద్ద లెక్క. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎవల్యూషన్. సరే, ఇప్పుడు ఇప్పుడు సాయిబాబా భక్తులు ఎంతమంది కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు మీ ఎస్టిమేషన్ ప్రకారం? కన్వర్టెడ్. ఇంక దాంట్లో మళ్ళీ సాయిబాబా భక్తులు మన హిందుత్వాన్ని కంప్లీట్ గా వదిలిపెట్టి కల్చర్ కు దూరం అయిపోయి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇది ఎలా ఉందో తెలుసా? క్రిస్టియానిటీ ఉంది. క్రిస్టియానిటీలో కొంతమంది బైబిల్ కూడా చదవకుండా యేసుని మాత్రమే దేవుడిగా నమ్మి యేసు చెప్పింది వినకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళు ఇష్టం ఇవ్వగలవా? లేదు. ఇస్తావా? ముస్లింలు టెర్రరిస్టులు కాకుండా ఏంటది వాళ్ళ ఖురాన్ చెప్పింది కాకుండా ఇదిగో వీళ్ళు ఎంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని వాళ్ళని లిస్ట్ ఇవ్వగలరా? మరి నేను ఎలా ఇస్తాను? అది తెలియకే కదా మన గొడవ. ఓకే, ఈ రోజు ఏ దొంగ మన ఇంటికి వస్తాడో తెలియకే కదా తాళాలు వేసుకుంటున్నాం. అవన్నీ తెలిస్తే వచ్చిన రోజే కదా తాళం వేసుకుంటాం. అది క్లారిటీ లేదు కదా ఎవరి దగ్గర కూడా. ఎవడు అలా ఎప్పుడు మారుతాడు ఎవరికి తెలుసు? మన కంట్రోల్లో ఉన్నది ఏంటి? మనం నలుగురికి మన విషయాలు చెప్పడం, అక్కడ ఇది తప్పు జరుగుతుందని చెప్పడం. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒక మతం అనేది హ్యుమానిటీ వాటిల్లోకి వెళ్ళదు. రిలీజియన్ అనేది ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం. అది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా ఏంటది ఏదో ఒక బాంబు ఎందుకు వేయట్లేదు? దేవుడి ముందు బాంబు వేయొచ్చు కదా. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావు? లేదా ఇంకేదో పండు ఎందుకు కొట్టట్లేదు? కేక్ పెట్టి కొయ్యొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? అపచారం అంటున్నామా లేదా? మరి ఎందుకు చేయట్లేదు అలా? మనకి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవునా? వాళ్ళకి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరి విశ్వాసం ప్రకారం ఒక్కొక్కరు చేస్తారు. అంతేగాని దీంట్లోకి అది తీసుకొచ్చి సంకలనం చేసేస్తానంటే ఎలా అవుతుంది? హ్యుమానిటీ కదా. ఇప్పుడు ఏంటది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాల్సిన దగ్గర కేక్ కొయ్యడం అనే దగ్గర నీ హ్యుమానిటీకి ఏం లోపం వస్తుంది? అవును. గుడికి బదులు నువ్వు చర్చికి వెళ్ళిన దగ్గర నీ హ్యుమానిటీకి ఏం లోపం వస్తుంది? హ్యుమానిటీకి సంబంధించిన విషయం కాదు ఇది. నా తాలూకు విశ్వాసానికి సంబంధించిన విషయం. దీనికి రాజ్యాంగం కూడా ఆమోదిస్తుంది. నువ్వు నేను నో అని చెప్పడానికి లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు. బట్ సంకరణం చేసే అధికారం నీకు లేదు. చర్చి దాంట్లోకి వెళ్ళి నేను ఆలయం పెడతానంటే వాడు ఊరుకుంటాడా? లేదు. లేకపోతే మసీదులో పట్టుకెళ్ళి నా ఆలయం పెడతానంటే వాడు ఊరుకుంటాడా? నా ఆలయంలో సాయిబాబా తాలూకు ఎందుకు పెడతాడు విగ్రహం? అది కదా నా క్వశ్చన్. వాడు వేరేగా పెట్టుకొని పూజించుకొని ఎంతమంది అందులోకి వెళ్తారో వెళ్ళని. నేను అసలు అబ్జెక్ట్ చేసే అధికారం నాకు లేదు. కానీ నా హిందువులు ఎందుకు వెళ్తున్నారంటే నేను వాళ్ళకి చెప్పే అధికారం నాకు ఉంది. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. అయినా మేము వెళ్తామంటే మీకు దండవరా బాబు అంటాను నేను. ఇంతమంది మతం మారుతున్నారు, మనం చేయగలుగుతున్నావా? లేదు, ఏం చేయట్లేదు. పట్టుకుని వేరే లాగేస్తున్నావా? చర్చికి వెళ్ళేవాడిని అరా నువ్వు మా హిందువేరా అని పట్టుకుని నువ్వు లాగేస్తున్నావా? లాగట్లేదు కదా. లాగే అధికారం నీకు లేదు. సరే అన్న, ఇప్పుడు నేనేమంటానంటే మీకు కానీ లలిత్ కుమార్ అన్నకు కానీ ఒక మాట చెప్తున్నా. ఇప్పటి వరకే మీరు మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది హిందువులలో. క్రైస్తవ పాస్టర్ల మీద మీరు కౌంటర్స్ కానీ, క్రిస్టియన్స్ చేసే మోసాలు ఎక్స్పోజ్ చేయడం కానీ, డిబేట్స్ డేర్ అండ్ డాష్ కానీ వేరే లెవెల్లో మిమ్మల్ని గట్టిగా ఊహించుకున్నారు. ఎవరు హిందువులందరూ ఊహించుకున్నారు, మీ దగ్గర మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు. అలా ఊహించుకున్న వాళ్ళల్లో కూడా సాయిబాబా భక్తులు చాలామంది ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి అసలు వీళ్ళు మొదటికే మోసానికి ఎందుకు రాకూడదు? మీకు అర్థమైంది పాయింట్? అర్థమైంది, చెప్పండి. నేను ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు క్రిస్టియన్ గా ఉండేవాడివి. అప్పుడు క్రైస్తవులకి నువ్వు అంటే అపారమైన అభిప్రాయం అభిమానం ఉండేది. నువ్వు తర్వాత ఎగెనిస్ట్ అయ్యావు. మరి ఇప్పుడు నీకు మొదటికి మోసం వచ్చిందా? ఓకే, వచ్చిందా? ఒకవేళ వచ్చినా నువ్వు దాన్ని పట్టించుకుంటావా?
నేను నా టార్గెట్ ఏంటి, నా ఫోకస్ ఏంటి, నా ధర్మం ఏంటి అనేది నేను చూస్తా. ఓకే, మొదటికి మోసం వచ్చిందా, ఇదేమి రాజకీయ నాయక పదవి కాదు, లేకపోతే నేను ఏదో ఆశించి చేయట్లే, నాకు ఇక్కడ డబ్బులు రావాలి, సరే వీళ్ళంతా నాకు ఎగ్నెస్ట్ అవుతారు, రావట్లేదు అనడానికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబు భక్తులు, ఇంకా క్లారిటీ ఇస్తున్నా, సాయిబు భక్తులు హిందువులు కారు. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటే నాకేం సంబంధం, నా హిందువుల్ని రక్షించాలి, నా హిందువుల్ని రక్షించాలి అనే దాంతో మేము ఇందులోకి దిగాం. సింపుల్. సాయిబాబా భక్తులు ఏమనుకుంటారో అదే నాకు సంబంధం లేదు, హిందువులు ఏమనుకుంటారో కూడా నాకు సంబంధం లేదు. నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నానా లేదా అనేది పాయింట్. ఓకే, ఇప్పుడు సాయిబాబా అతను దేవుడు కాదని, అతనేమి దత్తాత్రేయ అవతారం ఏం కాదని, అతను కేవలం గురువేని అని చెప్పిన 4 మంచి మాటల మీద మాత్రమే వీళ్ళందరూ దేవుణ్ణి చేశారని దీని మీద ఫైట్ చేయొచ్చు. అవును, అంతే కదన్నా? చెప్పే మంచి మనం ఎక్కడున్నా కూడా మనం తీసుకునే ప్రయత్నం మనం చేస్తాము అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఓకేనా? అలా ఆ విధంగా సాయిబాబా గురువు చెప్పినటువంటి ఏయో ఒక 2-3 మంచి మాటల మీద మనం ఇన్స్పిరేషన్గా చేసుకోవచ్చు, కానీ ఆయన మనం నెత్తి మీద కూర్చోబెట్టి ఊరేగించుకోకూడదు అని మీరు అంటున్నారు. ఇక్కడ సింపుల్ విషయం, మంచి ఎక్కడున్నా తీసుకుంటాం, మనం బైబిల్లో నుంచి కూడా తీసుకుంటాం, ఖురాన్ నుంచి కూడా తీసుకుంటున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రంథాల్లో లేని మంచి వాళ్ళ దగ్గర ఎక్కడుందా లేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. అవును. 2 సాయి సచ్చరిత్రలో ఎగ్జాంపుల్స్ అన్ని మన తాలూకు ఉపనిషత్తుల నుంచి, మన తాలూకు గ్రంథాల పురాణాల నుంచి ఇచ్చారు. అర్థమైందా? మరి ప్రత్యేకించి అదెందుకు చదవడం, ఇదే చదవచ్చు కదా నువ్వు. అసలు సాయిబాబా ఏం చెప్పాడు ఏం చెప్పలేదు ఎవరికి తెలియదు. ఆయన పిచ్చిగా ప్రవర్తించేవాడు, రాళ్లతో కొట్టేవాడు, బూతు మాటలు మాట్లాడేవాడు. అర్థమైందా? ఆయన ఏం మాట్లాడేవాడు, ఏం చేసేవాడు, ఒక రకంగా దాన్ని అవధూత అని వీళ్ళు కవర్ చేశారు. అవధూత తాలూకు లక్ష్యం వేరు, అవధూత ఎలా ఉంటారు అనేది మన ఉపనిషత్తులు చెప్పాయి. దాని మీద నేను వేరే వీడియో చేస్తాను. సో వేరే మతంలో ఉన్న ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి మన అవధూత అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మన తాలూకు గురువు అయిన దత్తాత్రేయుని తీసుకొచ్చి అవతారం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు మన తాలూకు దేవుని కబ్జా చేయడం ఎంతవరకు కరెక్ట్? సాయిబాబాని మంచి చేశాడు, ఇంతవరకు నాకు ఆధారాలు దొరకలేదు ఆయన ఏదో తప్పు చేశాడని. అది కూడా నేను చెప్తున్నా, గౌరవిస్తా అంతవరకే. దేవుడిగా గాని గురువుగా గాని భావించడానికి నాకు ఏమి మంచి, నాకు ఇంకా చాలా మంచి గురువులు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను ఆయన ఎందుకు నేను గౌరవించాలి? అంటే ఇప్పుడు శంకరాచార్యులు కాదు కదా మన హిందువులకి. నేను గురువుగా తీసుకునేంత అర్హత గాని లేకపోతే అన్ని లక్షణాలు గానీ ఆయనలో నాకు కనబడట్లే. అవును, గౌరవించడం అంటే నేను గౌరవిస్తా. ఎంతవరకు ఆయనలో ఎటువంటి కూడా ప్రూఫ్స్ బయటపడినంత వరకు. ఈవెన్ కొంతమంది ముస్లిమ్స్ లో ఉన్న వాళ్ళని కూడా నేను గౌరవిస్తా, క్రిస్టియన్స్ లో ఉన్న వాళ్ళని కూడా నేను గౌరవిస్తా. కానీ దాని అర్థం వాళ్ళు గురువు కింద తీసేసుకోవాలి, వాళ్ళని దేవుడి కింద చేసేయాలని కాదు కదా. ఓకే అన్న, మీరు చేసేది ఫైట్ బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 క్వశ్చన్లు అడిగి మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఎక్సలెంట్. నాకైతే చాలా రియలైజేషన్ అయిన పాయింట్లు నేను లాస్ట్లో ఇస్తాను. మీరు చెప్పింది అయితే కరెక్ట్. ఇవాళ రేపైనా వీళ్ళతో డేంజరస్గా ఉందని చెప్పి మీరు అంటున్నారు. అసలు ముస్లింకి సంబంధం ఉండడమే మనం వాళ్ళకు షాపులు అంటేనే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళు పలానాలో పాలకు అమ్ముతున్నారంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలరా వాడు ఎవడైనా కానీ మనం అంటున్నాం. బట్ ఇది మీరు చెప్పింది ఏదైతే ఉందో కొంచెం ఇస్లామిక్ ఆయన అనడం ఇలా ఉంది, ఖురాన్ చదివాడు, కల్మా చదివా అని చెప్పి ముస్లిమ్స్లో వాళ్ళే చెప్పారు, మనం కాదు. మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం, వాళ్ళు ఎప్పుడో 10-12 ఏళ్ళ క్రితమే చెప్పారు. నేను దీన్ని ఖచ్చితంగా అగ్రి అవుతున్నాను. సరే, ఇప్పుడు మీరు ధర్మపరంగా యుద్ధం చేయాలంటాను. నేను సాయిబాబా దేవుడు కాదు, ఆయన హిందువులు కలుపుకోకూడదని ధర్మపరంగా యుద్ధం చేయాలంటాను. మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే లవ్ జిహాదులన్నీ కూడా సాయిబాబా గుళ్ళో జరుగుతున్నాయని చెప్పేసి మీరు అన్నారు. దానికి మీరు ఇప్పుడు కట్టుబడి ఉంటారా? ఎస్. ఇప్పుడు కూడా ఎస్. ఇప్పుడు మరి దేశంలో జరిగే ఎన్ని లవ్ జిహాదులు అంటే మీరు చేసే ఫైట్ కరెక్టే, నేను అగ్రి అవుతున్నా. కానీ లవ్ జిహాదులు కేవలం సాయిబాబా గుళ్ళోనే జరుగుతున్నాయని, సాయిబాబాకు వచ్చే ట్రస్ట్ అమౌంట్ మొత్తం మాత్రమే ముస్లిమ్స్లో పట్టుకెళ్తున్నారని, ఈ 2 మీరు తప్పుడు ఫేక్ క్రియేట్ చేసి మీరు తప్పుడు దారిలో యుద్ధం చేస్తున్నారు. అంటే వెనక నుంచి వెన్నుపోటు పడవడం, అంటే మోసం చేసి హిందువులు మోసం చేసిన నేను అంటాను. ఎందుకంటే దేశంలో లవ్ జిహాదులన్నీ కూడా స్కూల్లో, కాలేజీలలో, కంబైండ్ స్కూల్లో జరుగుతున్నాయి కేసెస్ అన్నీ కూడా. ఇంక్లూడింగ్ గుడి దగ్గరకు వచ్చి, రాముల వారి గుడికి వచ్చి ముస్లిమ్స్లో హిందూ మార్గంలో వచ్చి హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిన సందర్భాలు ఉంటాయి. సాయిబాబా గుళ్ళను మాత్రమే జరుగుతున్నాయి అనేది మీరు ఎందుకు ఫేక్ ప్రాపగండా హిందువులోకి తీసుకెళ్తున్నారు? మాత్రమే అనేది రాంగ్. నేను మాత్రమే అన్న ముక్క అనలేదు. ఓకే, మాత్రమే అన్న ముక్క నేను అనలేదు. నేను అన్నది ఏంటంటే సాయిబాబా గుళ్ళో లవ్ జిహాదులు జరుగుతున్నాయి అన్న. సాయిబాబా గుడి లవ్ జిహాద్ జరగడానికి రీజన్ ఒకటి ఉంది. నువ్వు నార్మల్ గుడికి వెళ్ళావు అనుకో, ఆ గుడిలో హారతి అని స్పెషల్ గా ఎవడు ఉండడు. ఉండేవాడు భక్తితో, నిజంగా ఉన్నాడు అంటే వాడు భక్తితో ఉన్నాడు అని అర్థం. అది చాలా ఎక్కువ టైం ప్రాసెస్. దాన్ని మొక్కుకొని వెళ్దాం అనుకునేవాడే ఉంటాడు. ఓకే,
వెళ్తాడు, పని చూసుకుంటాడు, వచ్చేస్తాడు. కానీ ఈ సాయిబాబా దాంట్లో ఆ హారతి అనేది ఇంపార్టెంట్. ఆ హారతికి ఏం చేస్తారు, ఆడాలని మగాల్ని వెళ్తారు. అక్కడ ఒక సిస్టమ్ ఉండదు, వాళ్ళు వీళ్ళు వెళ్ళొచ్చు, లోపలికి వెళ్తారు, వేరువేరుగా కూర్చుని పెట్టినా కళ్ళు కలుస్తాయి, నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ రోజుల్లో గుడికి వెళ్ళే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, సాయిబాబా తాలూకు గుడికి వెళ్ళే వాళ్ళు, గుడి అనకూడదు ఎగైన్ మందిరం వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడికి వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే నువ్వు నార్మల్ గుడిలో ముస్లిమ్స్ ఎవడో హిందూ వేషం వేసుకొని రావాలి, కానీ గడ్డ ఉండి పంచి కట్టుకొని కూడా సాయిబాబా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. వాడికి ఫ్రీ అది. వాడు ఏం చేస్తాడు అక్కడ, అవే చేస్తాడు. వాడికి అక్కడ ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది. ఎక్కడో ఒక గుళ్ళో జరిగినంత మాత్రాన, అంటే ఎక్కడో ఒక జరిగినంత మాత్రాన దేశంలో ఉన్న అన్ని సాయిబాబా మందిరాల్లో ఇలాగే జరుగుతుందని చెప్పేసి మీరు ఏ ఆధారాలతో అంటారు? సరే, ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ జరగట్లేదు లిస్ట్ తీసుకుంటా. ఎక్కడెక్కడ జరుగుతుందంటే మోస్ట్ గా కాలేజీలో జరుగుతుంది, కంబైన్డ్ స్కూల్లో జరుగుతుంది. పాయింట్ ఒక్కటే, ముస్లిమ్స్ ఎక్కువగా నేను ఒక మాట చెప్తున్నా, సాయిబాబా గుడిలో జరుగుతున్నాయి అంటే మిగతా దగ్గర జరగట్లేదని కాదు, అక్కడ జరుగుతున్నాయి. ఆ కేసులు వచ్చినా మనం టేకప్ చేస్తున్నాం మన హిందూ ఆర్గనైజేషన్స్. అవును, అంతేగాని సాయిబాబా దగ్గర జరిగితేనే మా దగ్గరికి రండి అంటున్నావా? అవును, లేదు. ఇది వన్ ఆఫ్ ది ఏంటంటే స్పాట్, కానీ మిగతావి కాదని అనట్లేదే, అవన్నిటికి మేము ఇగ్నోర్ చేయట్లేదే. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము రాములవారి గుడిలో ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి హిందూ ప్రకారం వెళ్ళి అక్కడ ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ జిహాద్ చేశాడు అని అనుకుందాం. అలాగని దేశంలో ఉన్న అన్ని రామ మందిరాలలో కూడా ఇలా ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని రాముల గుడి మీద మనము నెగిటివ్ స్ప్రెడ్ చేస్తామా? నీకు ఒక పాయింట్ మళ్ళీ నువ్వు అదే మీరు అదే ఇప్పుడు ముస్లిమ్స్ డైరెక్ట్ గానే వెళ్తారు సాయిబాబా గుడికి, కానీ రాములవారి గుడికి అట్లా వెళ్ళరు కదా అని అంటున్నారు. మన తాలూకు రాముల వారి గుడిలో ఇతర మతాల వారికి స్థానం లేదు, సాయిబాబా గుడిలో ముస్లింలకి స్థానం ఉంది, అదొక సెక్యులర్ది. ఇక్కడ నీకు తేడా తెలియట్లేదా? ఇప్పుడు మన ఒక ముస్లిం వాడు గాని వాడు హిందూ వేషంలో వస్తే వాడు మనకు దొరికితాను మనం కొడతాం, సాయిబాబా గుడిలో కొట్టగలవా నువ్వు? తిరగేసారి మనల్ని దంతారు. మరి నీకు తేడా తెలియట్లేదా? అప్పుడు నువ్వేం చేస్తావు, మన అమ్మాయిని హిందూ గుడి పంపిస్తావా సాయిబాబా గుడి పంపిస్తావా? సాయిబాబా గుడి ఏం పనిరా అని చెప్పి మనం అనలేవు. రాములవారి గుడి దగ్గర అంటావు నీకేం పని, తిరుపతిలో గవర్నమెంట్ అంటే బాబు అని. ఇప్పుడు మెట్లెక్కితేనే నువ్వు ముస్లిం సోడి, నువ్వు మెట్లెక్కితే నీకు తిరుపతిలో ఏం పనిరా అని చెప్పి తిరుపతిలో పనిచేసే ఎంప్లాయీస్ ముస్లిమ్స్ వాడి గ్రంథమే వాడికి చెప్తుంది కదా వేరే దేవుళ్ళు మొక్కొద్దని. వాడు ఎందుకు వస్తున్నాడు మరి ఇక్కడికి? సాయిబాబా దగ్గర మనం చేయలేం కదా. అవును. సో నువ్వు అక్కడ మన అమ్మాయిని మనం రిస్క్ చేసి అక్కడ పంపిస్తున్నట్టు, ఇక్కడ అలా కాదు, మన కంట్రోల్లో ఉంది. వాడు ఒకసారి 2 సార్లు చేసిన 3వ సారి దొరికేస్తాడు. తేడా తెలిసిందా? ఇంకొక మాట నేను ఇందాకే క్లియర్ గా చెప్పాను, ఇప్పటి వరకు ఆరోపణలే ఉన్నాయి ముస్లిమ్స్ కి సాయిబాబా ట్రస్ట్ నుంచి మనీ వెళ్తుందని, సాక్ష్యాధారాలు లేవు. బట్ మెయిన్ పాయింట్ కూడా నేను చెప్పాను, వాళ్ళు హిందువులకైతే ఇవ్వట్లేదు, మన డబ్బు మనకు రావట్లేదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే కోర్టు అండర్లోకి తీసుకుంది మొత్తం మానిటర్ చేయడానికి. అలా ఏ ఇతర మన తాలూకు ఎన్నైతే ట్రస్ట్లు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కోర్టు పెడుతుందా? అవును. ఎందుకు పెట్టట్లే? ఈవెన్ నువ్వు క్రిస్టియన్ తర్వాత ఇస్లాం ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిని ఎందుకు తీసుకోవట్లే? సాయిబాబా మాత్రమే ఎందుకు తీసుకుంది? దీనికి వాళ్ళే చెప్పాలి సమాధానం. ఎందుకురా బాబు మానిటర్ చేస్తుంది? మీ డబ్బులు 50 లక్షలకి పైన ఉంటే అక్కడ CEO లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారు కదా పెద్ద, ఆయన తాలూకు సంతకం ఉండాలి, అప్రూవల్ ఉండాలి, చైర్మన్. మరి అలా మిగతా ఆర్గనైజేషన్స్ లో జరుగుతుందా? ఏం చేసి ఉండకపోతే ఈరోజు అది జరుగుతుంది అక్కడ. అవును, అర్థమైందా? 50 లక్షల పైకి తీసుకోకూడదు. మరి చెప్పాలి, వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆ ముందు ఎంత మిస్యూజ్ చేసి ఉంటారు వాళ్ళు. మరి కోర్టు ఎందుకు తీసుకుంది అంటే మీకు లవ్ జిహాద్ కేసులు ఎక్కువ శాతం సాయిబాబా గుడిలో జరిగే అవకాశం ఉంది. ఎంత జరుగుతున్నాయి అనే దాని మీద మనం సర్వే చేయాలి. స్కోప్ అయితే జరుగుతున్నాయి, నా దగ్గర క్లారిటీ ఉంది, జరుగుతున్నాయి. ఎస్. ఓకే, సరే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు ఈ సాయిబాబా గుడిలో వచ్చే డబ్బులు మాత్రము గవర్నమెంట్ ప్రెసెంట్ అయితే హ్యాండ్ ఓవర్లో ఉందా మీరు అంటున్నారు? గతంలో మనకు సంబంధం లేదు. గతంలో సంబంధం ఉంది, మన డబ్బులు కావాలి, డబ్బులే కానీ మన దగ్గర ఎవిడెన్స్ లేవు, ప్రాపర్ ఎవిడెన్స్ లేవు, ఎటు పోయినా తెలియదు. ఎందుకు చేశారన్న ప్రశ్నలు మనం, అది ఎవిడెన్సే కదా. గవర్నమెంట్ తీసుకుంది, ఎందుకు తీసుకుందని మనం ప్రశ్నిస్తున్నాం కదా. మిగతా వాటికి లేదు, మీకు ఎందుకు జరిగింది అనే దానికి అలా ఆన్సర్ చెప్పాలా లేదా? అవును. ఇప్పుడు నేనున్నానన్న స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్, నేను రాముల వారి గుడికి వెళ్ళి రాముని మొక్కుతాను, కృష్ణుడి గుడికి వెళ్ళి కృష్ణుడు కూడా మొక్కుతాను, సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబా కూడా మొక్కుతాను. మీకన్నా ప్రాబ్లమా? నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నేను హిందువుని. మళ్ళా నువ్వు హిందువు అని అంటున్నావు, నేను కేవలం సాయిబాబా గుడికి మాత్రమే పోను,
రామవారి గుడికి అర్థమైంది. కృష్ణ గుడికి వెళ్తూ సాయిబాబా గుడికి వెళ్తా ఏమైనా ప్రాబ్లమా? నాకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? నాకు ఎవరి వల్ల ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నీలాని ఇంకోటి వస్తాడు, వాడి పేరు గ్రివీన్. వాడు ఏమంటాడు తెలుసా, నేను గుళ్ళకి వెళ్తాను, చర్చికి వెళ్తాను అంటాడు. నేను గుళ్ళకి వెళ్తాను, మసీదుకి వెళ్తానని ఇంకొకటి వచ్చి అంటాడు. దానివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే నీ సావు నువ్వు సావురా అని చెప్పి కాదు కాదు కాదు, అది వేరు ఇది వేరు. నువ్వు చెప్పకది, నేను చెప్తున్నా. హిందువుల్లో రకరకాల వేషాలు వేసిన వాళ్ళు, రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళు. ఎందుకంటే దేవుళ్ళందరూ సాయిబాబా గుళ్ళో కూడా ఉన్నారు కదా. ఎవరు సాయిబాబా గుళ్ళో ఎందుకు ఉంటారనేదే కదా క్వశ్చన్. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న మరి రాముల వారి గుడిలో కృష్ణుడు ఎందుకుంటాడు? రాముల వారి గుడిలో కృష్ణుడు ఎందుకుంటాడు? ఒక్క మాట, ఇప్పుడు విష్ణు అవతారాలు మొత్తం కూడా విను అన్న, నేను చెప్పాక నువ్వు చెప్పు. అవి వితండవాదంకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, చర్చిలో ఇప్పుడు అమ్మవారి ఉత్సవాల్లాగే మేరీది కూడా మేరీ అమ్మవారు అంటున్నారు, లేకపోతే మాల వేస్తున్నారు. వెళ్తావా మరి? అవి బైబిల్లో ఉన్నాయా? లేవు. మరి సాయిబాబా తాలూకు దాంట్లో విగ్రహాలు పెట్టమని ఎవరు చెప్పాడు? మరి నువ్వు ఉన్నాయి కదా నేను వెళ్తానంటే దానికి అది వితండవాదం కదా. నెక్స్ట్ రాముడు లేకపోతే కృష్ణుడు వీళ్ళందరివి ఎందుకు ఉన్నాయి అంటున్నావు? అది మన హిందుత్వంలో ఉన్నది, మన హిందుత్వంలో ఉన్న ఏకైక ఇదది. మరి ఇప్పుడు ప్రొటెస్టెంట్లు కాకుండా కేథలిక్స్ ఏం చేస్తారు? మరియమ్మని కూడా పెడతారు. మరియమ్మని పెట్టమని ఎక్కడైనా ఉందా? అది వాళ్ళ విశ్వాసం. అది దానివల్ల నేను వెళ్తాను అంటే దానికి నేనేం ఆన్సర్ చెప్తా? ఇల్లు నీ సోసావా అంటా నేను. కానీ ఒక ఆత్మీయంగా ఏంటంటే అసలు సాయిబాబా గుడి వద్దు, అక్కడ చేసే ప్రచారం ఏదైతే ఉందో అది ఇవాళ అయిపోయిన రేపైనా ఎఫెక్ట్ అని మీరు చెప్తారు. నేను సింపుల్గా మాట్లాడుతున్నా, ఒక్కటే మాట. ఒక అల్లాని దేవుడు అనేవాడిని నువ్వు ఒక హిందువుగా ఒప్పుకుంటావా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఒప్పుకోను. మరి నువ్వు ఎందుకు వెళ్తానంటున్నావు ఆలయంకి? ఆయన ఏం చేశాడో ఏం చేయలేదా కాదబ్బా, ఒక అల్లాని. అది కాకుండా మన మీద కూడా రుద్దుతున్నాడు. ఏంటి, మన దేవుళ్ళు కూడా పరిగణలోకి తీసుకోలే. రామ్ భగవాన్ హే, సబ్కా మాలిక్ అల్లాహ్ అని ఉంటే ఏమో కొంత కన్సిడర్ చేసి ఉండేవాడినేమో నేను. ప్రతి ఒక్క మతానికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి, కొన్ని సూచనలు ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే బైబిల్లో నా తర్వాత ఇంకొక పర్సన్ వస్తాడు అని చెప్పి ఏసి చెప్పినట్టుగా ఉంది కదా, ఆ పర్సనే మహమ్మద్ అని చెప్పి ఇస్లాం వాళ్ళు అంటారా లేదా? అలా కొన్ని సూచనలు ఉన్నాయా లేదా? మనకి కొన్ని సూచనలు ఉన్నాయి. కల్కి భగవాన్ వస్తాడు ఎప్పుడు, మన తాలూకు కలి యుగంలో వచ్చేటప్పుడు అని మనకు సూచన ఉంది. మిగతా వాళ్ళందరినీ ఎలా దేవుడు అనేసుకుంటావు నువ్వు? అంటే నువ్వు హిందూ తాలూకు గ్రంథాలని నమ్మట్లేదని అర్థం. మన పని ఏంటి? చెప్పడమే, జనాలకి చెప్పడమే మన పని. ఎవడలా నమ్ముతాడు, ఎలా పోతాడు అనేది మన చేతుల్లో లేదు. సో ఇప్పుడు ఈ చర్చ మీరు చూసిన తర్వాత నా యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే అన్న చెప్పింది అయితే కరెక్ట్. ఇవాళ కాకపోయినా రేపైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని అయితే నిజమే. ఇప్పుడు ముస్లిం వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి, వాళ్ళ షాప్లో కానీ కొండ కానీ మనం ఎన్నో చూస్తున్నాము. కాబట్టి వాళ్ళు దర్జాగా సాయిబాబా గుళ్ళోకి వచ్చినంతగా మిగతా గుళ్ళోకి అయితే రారు. కాబట్టి ఇదైతే వాస్తవము. ఓకేనా. ఇంకొక అన్నిటికన్నా నాకు ఈ చర్చలు నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు సాయిబాబా గురువు అంటే గురువు స్థానం ఇవ్వాలి అంతే. దేవుడిగా పెట్టి పాలాభిషేకము కానీ లేకపోతే పెరుగు పోయడము, పాలు పోయడం కానీ ఇదైతే అజ్ఞానమే. ఇది పవన్ కళ్యాణ్ చేసినా కూడా అజ్ఞానమే. సినిమా అంటే హీరో అభిమానంగా మాత్రం పెట్టాలి. పాలు పోసి ఇవి చేయాలనుకుంటే మీ అమ్మ మీ నాన్నకు చెయ్యండి మహా అయితే, అంతేగాని ఇలాగైతే చేయదు. గురువు స్థానం గురువుకు మాత్రమే ఇద్దాము, దేవుడి స్థానము దేవుడికి మాత్రమే ఇద్దాము, అభిమానంగా మాత్రమే ఇద్దాము. మంచి ఎవరు చెప్పినా, ముస్లిం క్రిస్టియన్ మతంతో సంబంధం లేకుండా నాస్తికుడైనా సరే ఎవరు మంచి చెప్పినా మంచి తీసుకుందాము, ఆ మంచి మాత్రము అతనికి గౌరవిద్దాము. ఓకే. తర్వాత నిజంగానే నేనైతే చాలా వరకు చూశాను సాయిబాబా భక్తుల వాళ్ళు కానీ వీళ్ళు కానీ అయితే నేను అబ్జర్వేషన్ అయితే చేస్తున్నాను. వాళ్ళకి నిజంగా ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ఇట్లా డైవర్ట్ అవ్వడం లేదా కన్ఫ్యూజ్ అవ్వడం లేదా ఇలాంటి చీలికలు ఇలాంటి రావడం అయితే ఉంది. ఈ యొక్క యుద్ధానికి ఏదైతే ఉందో సాయిబాబా మీద చేస్తున్నటువంటి లలిత్ కుమార్ అన్న కానీ ఫైట్ కానీ డిబేట్ కానీ చర్చ కానీ యుద్ధం ఏదైతే ఉందో 100% నా తరపు నుంచి హార్ట్ఫుల్గా నేను మద్దతు అయితే ఇస్తున్నాను. ఓకేనా. మీకు వచ్చే కామన్ ప్రశ్నలకి నేను ఇక్కడ ప్రశ్నలు అడిగాను, అన్న చాలా చక్కగా సమాధానాలు చెప్పాను. నాకు ప్రతిదీ కూడా నాకు బాగా కనెక్ట్ అయిపోయింది లాస్ట్ వరకు కూడా. అన్న అది నా అభిప్రాయం అయితే చెప్పాను. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. విలువైన సమయం ఇచ్చి ఏదన్నా అటు ఇటుగా అంటే మీరేమైతే అనుకోవద్దు. నాకైతే చాలా ప్రశ్నలు నాకు మాత్రమే కాదు నా ఛానల్ ఫాలోవర్స్కి చాలామంది హిందువులకి కూడా మీరు మంచిగా సమాధానం ఇచ్చారు. ఆ డిబేట్ జరిగిద్దో లేదో నాకు అయితే తెలియదు, కానీ ఇక్కడ ఈ చర్చ ద్వారా మాత్రం నాకు సమాధానాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు కూడా నిజంగా చాలా మంచి ఆన్సర్స్
ఇంతవరకు నేను ఏ ప్లాట్ఫామ్ మీద కూడా నేను ఇంత మాట్లాడలేదు. ఓకే. బహుశా ఈ ప్లాట్ఫామ్లోనే నేను ఇంతవరకు అంటే ఇంతవరకు నేను చెప్పని విషయాలు చెప్పాను. ఆ విధంగా చెప్పించిన నీకు ఈ ఛానల్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.